అమ్మవారిని ఒక్కసారి ధ్యానం చేస్తే, ఎలా ధ్యానం చేస్తే ఏ గ్రహం శాంతి పొందుతుందో చెప్పారు. ఇది మహాపురుషులైనటువంటి వారు చేసినటువంటి పరమాద్భుతమైన ప్రయోగాలు. మన జాతి గర్వించదగ్గ మహాపురుషులు వాళ్ళందరూ. ముత్తుస్వామి దీక్షితారు వారి యొక్క శిష్యుడికి ఒకానొకప్పుడు శూలవ్యాధి వచ్చింది. వైద్యుల దగ్గరికి వెళ్ళినా కూడా ఆ వ్యాధి పోలేదు. దీక్షితారు వారికి జ్యోతిష శాస్త్రంలో మంచి ప్రవేశం ఉంది. వారు తన శిష్యుడి జాతకాన్ని వేసి, నీకు గురుగ్రహం యొక్క అనుగ్రహం బాగా తగ్గి ఉన్నది, అందుకే వైద్యుల యొక్క పరిశ్రమ వలన కూడా నీకు తగ్గట్లేదు. వైద్యుడు నారాయణ స్వరూపం, సాక్షాత్ పరమేశ్వర స్వరూపం. వాళ్ళ యొక్క పరిశ్రమ కూడా నిన్ను అనుగ్రహించలేకపోతోంది అంటే దానికి కారణం గురుగ్రహం యొక్క అనుగ్రహం ప్రబలంగా లోపించింది. నీకు మళ్ళీ గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని కట్టపెట్టడం కోసమని నేను ఒక కీర్తన రచన చేసి నీకు ఉపదేశం చేస్తాను. దీన్ని ప్రతిరోజు నువ్వు పాడుకో అని చెప్పి బృహస్పతే తారాపతే అని ఒక కీర్తన రచించాడు. ఆ కీర్తన ప్రతిరోజు ఆ శిష్యుడు పాడుకునేవాడు. పాడుకున్న కారణం చేత అతనికి శూలవ్యాధి తగ్గిపోయింది. గ్రహముల యందు ఒక విచిత్రమైన విశేషాన్ని చెప్తారు. గ్రహ బలం తగ్గినప్పుడు కొన్ని ప్రక్రియల ద్వారా ఆ గ్రహము యొక్క బలాన్ని పెంచుకుంటారు. సాధుగ్రహాలై మన యందు అనుగ్రహమును వర్షించవలసినవైతే వాటిని నిరంతరం మళ్ళీ శక్తిని పొందేటట్టుగా చేసుకుంటారు. అలా శంకర భగవత్పాదులు ఇచ్చినటువంటి పరమాద్భుతమైన స్తోత్రములలో ఒకటి దక్షిణామూర్తి స్తోత్రం. గురుగ్రహం యొక్క అనుగ్రహం ఎప్పుడూ అందరికీ ఉండాలి. పైగా గురువు గారి అనుగ్రహం నాకు వద్దనేవాడు ఎవరు ఉంటాడు? అందుకు దక్షిణామూర్తి స్తోత్రం ఇచ్చారు. దక్షిణామూర్తి స్తోత్రం ప్రతిరోజు చదువుకుంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం విశేషంగా లభిస్తుంది జాతకంలో. అలాగే మూకశంకరులు ఈ శ్లోకాన్ని ఇస్తూ ఒక గొప్ప మాట అన్నారు. దధానోభస్వత్త అమృత నిలయో లోహితవపు వినమ్రాణాం సౌమ్యో గురురపి కవిత్వంచ కలయన్ గతౌ మందో గంగాధర మహిషి కామాక్షి భజతాం తమ కేతుర్మాత తవ చరణ పద్మో విలసితే విజయతే అన్నారు. అమ్మవారి పాదముల వంక ధ్యానంలో చూసి ఆమె మంజీర ధ్వనులు వినపడుతుండగా ఆవిడ మెల్లగా నడుస్తున్నది అని భావన చేసి, ఆవిడ నడకలను భావన చేసిన వాడు ఎవరు ఉంటాడో ఆ నడకని భావన చేసిన వాడికి శనీశ్చర గ్రహం ఒకవేళ ఏలినాటి శని దోషంలో ఉన్నా కూడా ఆ నడకని భావన చేసినంత మాత్రం చేత ఆ శనిగ్రహ దోషము ఉపశమిస్తుంది అని ఆయన ప్రతిపాదన చేశారు. ఎందుకని అంటే శనీహి చరహ శనీశ్చరః. మందుడు అని పేరు, మందపల్లి అని మనకు ఒక క్షేత్రం. అక్కడ శనీశ్చరుడు ప్రతిష్ఠించినటువంటి శివలింగం. శనీశ్చరుడు అక్కడ ఉండి అభిషేకం పొందడు, ఆయన చేత ప్రతిష్ఠింపబడిన శివలింగం ఉంటుంది. దానికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తూ ఉంటారు. పరమ ప్రఖ్యాతమైనటువంటి క్షేత్రం. అటువంటి శనీశ్చర గ్రహం మనని అనుగ్రహించాలి అంటే అమ్మవారి యొక్క నడకని మనసులో భావన రోజు ఒకసారి చెయ్యమన్నారు. ఒకవేళ అలా నీకు భావన చెయ్యడానికి మనసు నిలబట్టలేదనుకుంటే ఈ శ్లోకాన్ని జపం చేసుకోమన్నారు. గతౌ మందో గంగాధర మహిషి కామాక్షి భజతాం తమ కేతుర్మాత తవ చరణ పద్మో విజయతే. ముత్తుస్వామి దీక్షితారు వారికి శిష్యుడు అనుగ్రహింపబడవలసినటువంటి సమయం ఆసన్నమైనప్పుడు ఆయన గురుగ్రహం మీద బృహస్పతే తారాపతే అన్న కీర్తన వ్రాసిన తరువాత, ఇలా లోకాన్ని మీరు అనుగ్రహించవలసి ఉంటుంది, ఒక్క గురుగ్రహం మీద కాదు 9 గ్రహాల మీద రాయమంటే మహానుభావుడు దీక్షితారు వారు 9 గ్రహాల మీద కీర్తనలు చేశారు. అలాగే 9 గ్రహాలని అమ్మవారిలోకి న్యాసం చేసి చూపించారు మూకశంకరు. గతౌ మందు, ఆమె నడక చాలా మెల్లగా ఉంటుంది. అన్ని గ్రహాల్లోకి శనీశ్చర గ్రహం మెల్లిగా నడుస్తుంది. అందుకే శనీహి చరహ శనీశ్చరః, మెల్లమెల్లగా నడుస్తాడు కాబట్టి ఆయనకి శనీశ్చరుడు అని పేరు. అటువంటి నడకలు ఏవి ఉన్నాయో ఆ నడక చాలా మెల్లగా ఉంటుంది. అయితే ఏమండి, ఉద్వేగం ఉండవలసిన అవసరం ఆవిడకు ఉండదు కాబట్టి, ఆవిడ ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఆవిడ మెల్లగా నడిచింది, బాగుంది. కానీ మరి రాక్షస సంహారం చేసిందిగా,
అనేక అవతారములను స్వీకరించిందిగా. అప్పుడు కూడా అలాగే మెల్లమెల్లగా మెల్లమెల్లగానే నడుస్తుందా? యుద్ధం చేస్తున్నప్పుడు కొంచెం తొందరగా నడవడం, అడుగులు వడివడిగా వేయడం అలా ఏమి ఉండదా? అంటే తత్వత చెప్పవలసి వచ్చినప్పుడు మరాళి మందగమన, ఆమె మెల్లగా నడుస్తుంది అన్న మాటకు అర్థం ఏమిటంటే నిజానికి నీకు ఆమె బయట లభ్యమయ్యే అవకాశం బహు తక్కువ. ఆమె యొక్క ఆరాధన చెయ్యాలి అంటే అంతర్ముఖత్వము ఎవరికి అలవాటు పడుతుందో వాడికి మాత్రమే ఆమె చిక్కుతుంది. అందుకే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బయట చూడడం ఎందుకు అంటే ఆ ఉత్సవాన్ని, ఆ సేవని, ఆ పూజని లోపల పట్టుకోవడానికి. కన్నులు మూసుకుని లోపల ఉపాసన చేసినప్పుడు ఆమె లభ్యమవుతుంది. ఈ లోపల దొరుకుతుంది తప్ప నిజానికి ఆమె బయట దొరికేది కాదు. బయట ఎక్కడో ఆవిడ్ని పట్టుకోవడం సాధ్యం కాదు. మరి మెల్లగా నడిచేటటువంటి అమ్మ యొక్క నడక ఎక్కడ కనపడుతుంది అంటే నిజానికి ఇక్కడ కనపడుతుంది. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు ఉపాసన చేసి 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 పడిపోయారు. అన్నం కూడా తినలేదు. మహానుభావుడు ఆ రోజుల్లో ఆయన అంత దారిద్ర్యాన్ని కూడా అనుభవించారు. ఒకరిని అడగలేదు. పడిపోతే అమ్మవారే వచ్చి శాస్త్రి అని తలెత్తి తొడ మీద పెట్టుకుని పాయసాన్నం పెట్టింది. ఆ తర్వాత ఆయనకి వెనక్కి తిరిగి చూడలేదు. ఆయన దేవీ నవరాత్రి ఉత్సవాలు చెయ్యాలని సంకల్పం చేసేవారు. ఇంట్లో పావుషేరు బియ్యం ఉండేవి. వెళ్ళి అమ్మవారికి నమస్కారం పెట్టేవారు. మహాలయ పక్షంలో అమావాస్య తిథి నాడు నమస్కారం పెట్టేవారు. ఆయన మరునాడు బ్రాహ్మీ ముహూర్తంలో తెల్లవారి లేచేటప్పటికీ ఎదురుగుండా రైస్ మిల్ నుంచి కబురు వచ్చేది. నిన్న రాత్రి ఎక్కడి నుంచో బళ్ళు వచ్చాయి, శాస్త్రి గారు ఇల్లు వెతుక్కుని రావడం ఆలస్యమైంది, ఎవరో అమ్మవారి ఉత్సవాల కోసం అని చెప్పి బెల్లం దిమ్మలు, కందులు, మినువులు, బియ్యం ఇవన్నీ పంపించారు. ఆయన్ని ఇప్పుడు నిద్ర లేపడం ఎందుకు, మీకు ఎలాగో తెలివిగా ఉన్నారు కదా, ఇక్కడ దింపేస్తాను, రేపు పొద్దున్న ఇచ్చేయండి అని దింపేశారు. శాస్త్రి గారు తీసుకెళ్ళండి అనేవారు. అమ్మవారి ఉత్సవానికి కావలసినవన్నీ వచ్చేసేవి. అమ్మవారి ఉత్సవానికి వచ్చినటువంటివి విజయదశమి నాడు ఆయన ఏం చేసేవారంటే ఏమైనా మిగిలిపోతే అవన్నీ కూడా పిండి వంటలు వండించేసి వచ్చిన వాళ్ళకి అందరికీ పెట్టేసి, ఇంకా మిగిలిపోతే అమ్మ ఉత్సవానికి ఇచ్చింది తప్ప మిగల్చుకు నే తినడానికి కాదు అని రహదారి మీద వెళ్ళిపోతున్నటువంటి వాహనాలు ఆపి అందులోకి భక్తుల్ని ఎక్కించి ప్రసాదం పంచిపెట్టేసేవారు. విజయదశమి సాయంకాలానికి వచ్చిన డబ్బు పదార్థాలు అయిపోవాలి. ఏకాదశి నాటికి మళ్ళీ మామూలు. ఆయనకి అమ్మవారు ఇస్తుంది, ఆయన తినడానికి కావలసినంత. ఆ ఉపాసన బలం ఎలా ఉండేదంటే నేను ఆ చిందోలు వెళ్ళి చూశా. నాతో ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు కూడా. వెళ్ళినప్పుడు గోపాలకృష్ణ గారు కూడా నాతో వచ్చారప్పుడు. ఆయన మడత కుర్చీలో పడుకుని ఉండేవారు. పడుకుని ఉంటే ఒక స్త్రీ ఆయన్ని చూడడానికి వచ్చింది. వచ్చి శాస్త్రి గారు ఉన్నారా అని అడిగింది. నేనే శాస్త్రిని అన్నారు. ఏమిటమ్మా అలా మాట్లాడతారు, శాస్త్రి గారు మగ ఆయన కదా, మీరు ఆడవారు కదా, శాస్త్రి గారిని అడుగుతున్నానమ్మా, నీకు బుద్ధుందా, నేనేనే శాస్త్రిని అన్నారు ఆయన. మళ్ళీ అలా అంటారేంటమ్మా, శాస్త్రి గారు ఉంటే చెప్పండి దర్శనం చేసుకుంటారు. నేను శాస్త్రిని అని లేచి నిలబడ్డారు. ఆవిడ ఉలిక్కి పడింది. అప్పుడు శాస్త్రి గారిలా కనపడ్డారు. ఆయన చాలా మందికి స్త్రీలా కనపడేవారు. ఆ ఉపాసన బలం. చిట్ట చివర ఆయన భౌతిక కాయాన్ని తీసుకెళ్లి చితి మీద పెడితే అమ్మవారు లేచింది ఆయన శరీరం నుంచి. అంత మంత్రపూతం అయిపోయింది శరీరం. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఆ రోజుల్లో ఒక మాట అనేవారు. ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు, కంచి దాకా, అక్కడ రాఘవనారాయణ శాస్త్రి గారు ఉన్నారుగా అంటూ ఉండేవారు. ఆయన ఉన్న చోట అమ్మవారు తిరుగుతుండేది. ఆయన పడుకుంటే గడప మీద కూర్చునేది. అనేక పర్యాయాలు అమ్మవారితో హాస్యమాడి వ్యాసుణ్ణి పిలి చెప్తాననేవారు. ఆయన అలా రాసిన పుస్తకాలు ఉన్నాయి ఇప్పటికీ. పలికింది తల్లి. ఎలా అంటే లోపల ఉపాసన. లోపలి ఉపాసన మరాళి మందగమన అని అనడానికి కారణం ఏమిటంటే రాజన్ మత్తమరాళ మందగమనాం అనడానికి కారణం హంస నడక కలిగినది అని. హంస అంటే నిజంగా పక్షి ఎక్కడుందండి అని అడిగారు అనుకోండి, కొన్ని పౌరాణిక పక్షులు అంటారు, చకోరము ఇటువంటివి. హంస ఎక్కడుంది అంటే ఇదిగోనండి ఇక్కడ ఉంది అని చూపించిన వాళ్ళు ఇప్పటివరకు ఎక్కడ కనపడలేదు. హంస అన్న మాటకు అర్థం ఏమిటంటే నిజానికి హకారము శివశక్తి, సకారము శక్తి. శక్తి అంటే అమ్మవారు,
హకారము శివశక్తి. హకార సకారముల మధ్యలో బిందు స్వరూపం కలిసిందనుకోండి హంస, అది కదులుతూ ఉంటుంది. ఆ హంస ఎక్కడ కదులుతుందంటే షట్చక్రముల ఎందుకు కదులుతూ ఉంటుంది. అది యోగరహస్యం. సరే, అదే ఒక పరిస్థితిలో చెప్పినప్పుడు బిందునాథ కళా విధానేన అన్నమాట వాడుతూ ఉంటారు దానికి. ఆ తల్లి కదులుతుంది, ఆమె ఆయా చక్రముల యందు కదిలినప్పుడు జీవుడు ఒక్కొక్క స్థితిని పొందుతూ ఉంటాడు. అది హంస. అందుకే మీరు చూడండి, ఈ హ ఈ స ఈ రెండింటినీ కలిపి అమ్మవారిని అయ్యవారిని సంయోగంగా ప్రతిపాదన చేస్తారు. అందుకే సూక్తం దగ్గరికి వచ్చేటప్పటికి శ్రీ సూక్తం అంటే అమ్మవారి పరంగా ఉన్నది హిరణ్యవర్ణాం హరిణీం అని మొదలవుతుంది హకారంతో. అయ్యవారి మీది సహస్రశీర్ష పురుష అని మొదలవుతుంది. ఈ హకార సకారముల మధ్యలో బిందుస్వరూపం ఉంటుంది. అప్పుడు హంస. ఈ హంస మరాళీ మందగమన, మెల్లగా నడుస్తుంది. దీని అర్థం ఏమిటంటే, యథార్థమునకు ఉపాసనలో దాని అర్థం ఏమి అంటే, నువ్వు ఎంత ఉద్వేగంగా ఉండి చేస్తుంటావో అంతగా ఆమె నీకు పట్టుపడకుండా ఉంటుంది. కామము క్రోధము ఈ రెండు అక్క చెల్లెళ్ళు. అందుకే రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. రాగమున్న చోట క్రోధం ఉంటుంది, క్రోధమున్న చోట రాగం ఉంటుంది. ఈ రెండు పాశములే. అయితే ఈ రెండు ఎక్కడుంటాయో అక్కడ ఉద్వేగం ఉంటుంది. ఎక్కడ ఉద్వేగం ఉన్నదో అక్కడ ఊపిరి ఎందు చురుకుతనం ఉంటుంది. చాలా వేగంగా ఊపిరి తీసి చాలా వేగంగా ఊపిరి వదిలిపెడతాడు. ఎంత వేగంగా ఊపిరి తీసి ఎంత వేగంగా ఊపిరి వదిలిపెడుతున్నాడో ఉపాసనకి అంత దూరంగా ఉన్నాడని గుర్తు. ఆసనం అంటే కూర్చోవడం, ఉపాసన అంటే దగ్గరగా కూర్చోవడం. దగ్గరగా కూర్చునుట అన్న మాటకు అర్థం ఏంటంటే, నువ్వు మనసుతో ఎంత పట్టుకుంటున్నావు, ఆమె కదలికలను ఎంత పట్టుకుంటున్నావు. ఆమె కదలికని పట్టుకున్నది నిజం అనుకోండి, మీకు పూజ యందు అన్ని ఉపచారములు జరగవు. యథార్థానికి ఏదో ఒక్క ఉపచారం చేసేటప్పుడు ఏమవుతుందంటే రోమాంచితమైపోయి కన్నుల వెంట ఆనంద భాష్పాలు కారుతూ రెండు చేతులు ఇలా చాపి అలా ఉండిపోతాడు. శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో ఒక శ్లోకం చేశారు. కదా కాళీమాత కదయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణీజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయ అంటూను. కథా దత్తే వాణి ముఖ కమలతాంబూలరసతాం అంటారు. పాదయోహో పాద్యం సమర్పయామి అంటాం. అన్నప్పుడు ఏదో తామలపాకుతో ఇలా నీళ్లు తీసి ఇలా ఓసారి అనేస్తాం. అది ఊపిరి వేగంగా ఉంది, పట్టుకోలేకపోయాడని గుర్తు. ఉపాసన అంటే నిజానికి అలా అమ్మవారి పాదాలు కడగాలి అని అనుకున్నాడు అనుకోండి, ఆమె రాజాధిరాజేశ్వరి అయినటువంటి తల్లి కాబట్టి ఆవిడ నిజానికి రెండు పాదములు కింద పెట్టి కూర్చోదు. ఆవిడ ఒక పాదాన్ని పాదపీఠం మీద పెట్టి ఒక పాదాన్ని ఎత్తి రెండవ తల మీద వేసి కూర్చుంటుంది. అలా కూర్చున్నప్పుడు నిజానికి పాదములు కడగాలని మీరు అనుకున్నారనుకోండి, ఆమె అనుమతి ఇచ్చి రెండో పాదం కిందకి దింపాలి. అందుకే ఏకన్యంచన తిక్షమం మమపరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ నిషేదుషీం ప్రతికలంకారుణ్యకూలంకష స్ఫారాపాంగతరంగమంబమధురం ముగ్ధం ముఖం బిభ్రతి. అమ్మా, నా కోసం రెండవ కాలు కూడా విడిచిపెట్టమ్మా అంటే ఆ తల్లి ప్రేమతో రెండో కాలు తీసి కిందకి దింపుతున్నప్పుడు ఆ కాలుకున్న మంజీరముల సవ్వడి వినపడుతుంది. అది ఎవడు వినగలడో, ఎవడు అలా పూజ చెయ్యగలడో వాడికి వినపడుతుంది. అందుకే ఎప్పుడూ కూడా పూజ చూసే ప్రయత్నం చేయకండి అంటారు. ఎందుకంటే నిజంగా పూజ చేసేటటువంటి దక్షత ఉన్నవాడి పూజ చూశారనుకోండి, అది ఒక పిచ్చివాడి పూజలో ఉంటుంది. ఆయన పూజ రాదనమాట అండి. ఇన్నాళ్ళు మనం ఏదో ఆయన పెద్ద పూజా దురంధరుడు అనుకున్నాం. నిజంగా ఆయన పూజ చేసి చూస్తే మనం చేసే పూజలు వెయ్యో వంతు చేయడైనా పాపం ఆయనకి ఏం రాదండి అలా చేస్తున్నాడు అనుకుంటాం. కానీ ఆయనే నిజమైన పూజ చేస్తాడు. ఎందుకో తెలుసా? పాదయోహో పాద్యం సమర్పయామి అంటే అయిపోయింది ఆయన పూజ. ఎందుకంటే ఆయనకి ఆ రెండో పాదం కనపడుతుంది. ఆయన మనసుతో బంగారు పళ్ళెం పెడతాడు.
ఆయన ధర్మపత్ని వచ్చి మల్లెలు జాజులు సంపంగిలు అన్ని అందంగా పళ్ళెల్లో సర్దుతుంది. అప్పుడు అమ్మవారిని ప్రార్థన చేస్తే 2 పాదములు ఎత్తి ఆ పువ్వుల పళ్ళెంలో పెడుతుంది. ధర్మపత్ని బంగారు కలశంతో నీళ్లు పోస్తుంది. ఈయన కుడి చేత్తో అమ్మవారి పాదాలు కడుగుతూ ఆ చీర కొంగు పైకెత్తి పట్టుకుని ఆ మంజీరం కొంచెం పైకెత్తి అమ్మవారి కాళ్ళు కడుగుతాడు. ఆవిడ కాళ్ళకి పాదములకు అలంకారం చేయబడినటువంటి లత్తుక ఆ నీళ్లలో కడిగి మనం సువాసిని పూజ చేసినప్పుడు నీళ్లు ఎర్రగా ఉంటాయే అటువంటి ఎర్రటి నీళ్లు తయారవుతాయి. ఆవిడ పాదములకు సహజ సుగంధం ఉంటుంది. ఆవిడ ఒళ్ళంతా సుగంధభరితం. ఆ సహజ సుగంధభరితమైన పాదములను కడిగినప్పుడు ఆ లత్తుకతో కరిగినటువంటి ఎర్రటి నీళ్లున్నాయే అవి సరస్వతీదేవి తాంబూల చర్వణం చేసిన లాలాజనంతో సమానం. ఆ తీర్థాన్ని ఒక్క ఉద్ధరణుడు ఇలా పుచ్చుకున్నవాడు ఉంటాడే వాడికి వచ్చే సరస్వతీ కటాక్షం అనన్యసామాన్యం. కదా కాళీమాత కథయ కలితాలక్తకరసం. ఎప్పుడమ్మా నేను అలా పుచ్చుకుంటాను అన్నారు శంకరుడు. కదా అని మొదలెట్టారు శ్లోకం. అంటే అసలు మనసు అలా నిలబడి చూడగలిగితే తప్ప ఆ ఉపాసన సిద్ధించదు. అలా ఉపాసన సిద్ధించాలి అంటే త్రికరణములు సరళ రేఖలో పడాలి. నోటితో మీరు ఏది చెప్పారో దాన్ని మనసు చూడాలి. నేను ఏదో హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అన్నాను అనుకోండి. హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అంటే ఆచమనం తీసుకోవడం కాదు. అది ఆత్మోద్ధరణము చెయ్యగలిగిన పెద్దలు ఎవరు ఉంటారో వారు ఇంటికి వచ్చినప్పుడు అర్ఘ్యం ఇవ్వాలి. ఓ పళ్ళెం పట్టుకొచ్చి పెట్టి ఆయన చేతుల మీద నీళ్లు పోస్తారు. పోస్తే ఆయన చేతులు కడుక్కుంటాడు. ఆయన చేతులు కడుక్కున్నాడు అనుకోండి హస్తోదకం అంటారు. అలా చేతులు కడుక్కోవడానికి ఇచ్చిన నీళ్లు ఏ ఉన్నాయో దాన్ని అర్ఘ్యం ఇచ్చారంటారు. అలా హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అన్నారు అనుకోండి. ప్రాతస్మరామి పరమేశ్వర బాహుదండాన్ ఖట్వాంగశూల హరిణాహ పినాయకయుక్తాన్ గౌరీ కపోలకు చరంజిత పత్ర రేఖాన్ సవర్ణ కంకణ మణిద్యుతి భాసమానాం. శంకరుడు ఇలా చేతులు చాపితే చేతులకు ఉన్నటువంటి కంకణములు కనకణ కనకణ శబ్దములు చేస్తాయి. ప్రాతస్మరామి లలిత. ఆ తల్లి యొక్క భుజములను ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుంటే, ఆ చేతులు జ్ఞాపకం తెచ్చుకుంటే ఆవిడ గాజులు గలగల గలగల శబ్దం చేస్తాయి. అప్పుడు ఇలా ఇద్దరి చేతులు పెడితే ఆ చేతుల మీద నీళ్లు పోసి ఉత్తరీయంతో తుడిచినట్టు భావన చేశారనుకోండి. మనసు ప్రధానం. మనసు వేగాన్ని ఎందుకు పుంజుకుంటుంది అంటే దానికి ఓ పెద్ద అల్లరుంది. తత్వశాస్త్రంలో మనసు యొక్క కదలికలన్నీ ఊపిరి మీద ఆధారపడతాయి. అందుకే ఆఖరి ఊపిరి ఆఖరి మనసు యొక్క సంకల్పం. ఆఖరి ఊపిరి తీసేయడము, ఆఖరి ఊపిరి వదిలేయడము, రెండింటిలో ఏదో ఒకటే. అదే మృత్యు. వదిలి తీయలేదు వెళ్ళిపోయాడు, తీసి వదలలేదు వెళ్ళిపోయాడు. ఆఖరిసారి తీసినప్పుడో ఆఖరిసారి వదిలినప్పుడో ఆఖరిసారి మనసు కదులుతుంది. ధన్యా సోమ విభావనీయ చరితాం ధరాధర శ్యామలాం. అక్కడ వస్తుంది ఆ విశేషాలు. ఆ మనసు ఆఖరిసారి కదులుతుంది. కదిలినప్పుడు జీవితంలో అప్పటి వరకు దేన్ని ప్రీతితో పట్టుకున్నాడో దాన్ని స్మరిస్తూ వెళ్ళిపోతుంది. ఇంద్రియ శక్తులను మూట కట్టేసుకుని వెళ్ళిపోతుంది బయటికి. మృత్యు అది పరమగోప్యంగా వెళ్ళిపోయి, ఎంత గోప్యంగా వచ్చాడో అంత గోప్యంగా వెళ్ళిపోతాడు. ఏడుస్తూ వచ్చాడు, ఏడుస్తూ వెళ్ళిపోతాడు. శరీరమునందు భ్రాంతి. యోగి యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందచ్య. అయితే అందుకోగలగాలి అంటే ఆవిడ గురించి మీరు నోటితో చెప్పినది మనసులో భావించి మీ చేతితో అలా ఉపచారం చెయ్యాలి అంటే, ఈ మూడు ఒక రేఖలో పడాలి అంటే మనసు నియంత్రింపబడాలి. అందుకే భగవంతుడు ఎప్పుడూ పెట్టేటటువంటి నియమం ఏమిటంటే, నువ్వు తెచ్చిన పదార్థం నా కోసమని నువ్వు చెప్పినా నేను నమ్మను. ఎందుకని అంటే అది నువ్వు సృష్టించినది కాదు. పత్రం పుష్పం ఫలం తోయం, నువ్వేం తెచ్చావు నాకు అనవసరం. యోమే భక్త్యా ప్రయచ్చతి, భక్తితో తెస్తే పుచ్చుకుంటా. భక్తి మనోజనితం, ప్రేమ. నువ్వు నీళ్లు తెచ్చావా, ఆకు తెచ్చావా,
పువ్వు తెచ్చావా? దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన భార్య నిభక్తిన్ కొలచిన జనులు అర్పించిన ఎలమిన రుచిరాన్నముగా ఎనుభుజింతున్నంటాడు కుచేలోపాఖ్యానంలో. ప్రేమతో పెట్టు, తింటా. ప్రేమ మనసులోంచి రావాలి. అసలు ఆ ప్రేమ అనుబంధం పూజ యందు అభివ్యక్తము కావాలి అంటే మనసు నిలబడితే కదా. మనసు నిలబడకపోతే అది ఎలా చూస్తుంది? ఆ పాదాలు ఎలా చూస్తుంది? ఆ చేతులు ఎలా చూస్తుంది? అప్పుడు తంతంటారు. తంతంటే మూడు సరళ రేఖలో పడవు. పాదయోహో భాగ్యం సమర్పయామి, హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, సిద్ధోదక స్నానం సమర్పయామి, వస్త్రయుగ్మం సమర్పయామి. అక్కడ ఆగుతుంది. అయిపోయా? అయిపోయాయి. అంటే మనసు లేదు, అందుకని నడిపోయింది. మనసు పెట్టడం అలవాటైన వాడు ఎదురుగుండా ఉన్నాడు అనుకోండి, వాడికి చికాగ్గా ఉంటుంది. ఏమిట్రా ఈ మంత్రం ఏంటి, పూజ ఏమిట్రా అంటే తంతు. పూజ అని వాడు చేస్తున్నాడు, అమ్మవారు అంటుంది నువ్వు తంతు చేస్తున్నావు. అదొక నటన అంతే. అందులో ఎక్కడ మనసు నువ్వు పెట్టి ఇచ్చింది ఏం లేదు. నువ్వు మనసు పెట్టి ఇచ్చింది నిజమైతే నువ్వు మంచినీళ్ళు నీకేం కనపడాలి? అమ్మవారికి నువ్వు మంచినీళ్ళు ఇస్తే నీకు అమ్మవారి అధరం కనపడాలి. అధరం అంటే కింది పిరివి. కింది పిరివి ఎందుకు కనపడాలి? నువ్వు మనసుతో, మానసిక పూజకి దరిద్రం ఏముందండి? ఓ బంగారు పాత్రతో మంచినీళ్ళు ఇచ్చారనుకోండి, ఆవిడ పెట్టుకు తాగుతోంది అనుకోండి, కింది పిరివి కనపడాలా వద్దా? కంఠంలో గుటక వేసినప్పుడు కంఠంలో కదలికలు కనపడాలా వద్దా? త్రివళులు 3 రేఖలు కంఠం మీద కనపడాలా వద్దా? ఆవిడ చేతితో పాత్ర పట్టుకున్నప్పుడు ఆవిడ చేతి కాంతులు, ఉంగరపు కాంతులు కనపడాలా వద్దా? మనసు అక్కడ నిలబడితే ఏ ఉపచారమైనా ఒకటి చేసిన తర్వాత అసలు రెండోది గుర్తురాదు. అసలు మనసు ఎలా నిలబడుతుంది? ఊపిరి మీద ఆధారపడి కదులుతుంది మనసు. అందుకే మనసు అంటే దాన్ని ఆపరేషన్ చేసి చూపించండి అంటే చూపించలేరు. ఊపిరితిత్తులు చూపించండి అంటే చూపిస్తారేమో, ఆఖరికి కంటిలోని రెటీనాని చూపించండి అంటే చూపిస్తారేమో. ఏమంటే నా మనసును చూపించండి అంటే ఎవరు చూపిస్తారు? ఎవరు చూపించరు. మనసు సంకల్ప వికల్ప సంఘాతము. అది సూక్ష్మ శరీరం, అది దొరికేది కాదు పట్టుకి, అది ఊపిరి మీద ఆధారపడుతుంది. అందుకే పూజ ప్రారంభం ఎక్కడ అంటే ముందు ఊపిరిని నియంత్రిస్తారు. అందుకే ప్రాణాయామం చేయండి అంటారు. ప్రాణాయామం చేయండి అని ముక్కట్టుకోండి అంటారు. ముక్కట్టుకుంటే ప్రాణాయామం కాదు. కుడి ముక్కులోంచి ఊపిరి తీస్తే కుడి ముక్కుని మూసి ఎడమ ముక్కులోంచి మెల్లగా వదలాలి. మళ్ళీ ఎడమ ముక్కులోంచి లోపలికి పీలిస్తే కుడి ముక్కులోంచి మెల్లగా వదలాలి. అది కూడా యోగశాస్త్రంలో 3 మాటలే. అది కూడా మోతాదు. వైద్యుడు ఎలా మోతాదు నిర్ణయిస్తాడో ప్రాణాయామం మోతాదు, అది మించి చేయడానికి వీల్లేదు. అందుకే అసౌనాసా వంశస్తు హిరగిరి వంశధ్వజపటి తదీయోనీదీయ ఫలతు ఫలముస్మాకముచితం వహత్యం తర్ముక్త శిశిరకర నిశ్వాసగలితం. నిన్న చెప్పాను కదా మీకు, చంద్రనాడి. దాని చేత మనసు నియంత్రింపబడుతుంది. దాని వేగాన్ని ఆపుతారు. నీ ఇష్టం వచ్చినట్టు పరిగెత్తదు. ఉద్వేగాన్ని ఆపు. నువ్వు అలా నిలబడు. ముందు దాన్ని నిలబెడతారు మనసుని. ఇప్పుడు అది నిలబడితే ఏం చేస్తుందంటే మీరు ఇచ్చిన ఆజ్ఞలది పుచ్చుకుంటుంది. లేకపోతే అది వెళ్ళిపోతుంది. దానికి అది అలవాటు, అది స్వేచ్ఛగా వెళ్ళిపోతుంది. దాని ముందు నువ్వు ఆగావా? ఇప్పుడు నేను చెప్పింది నువ్వు బాగా పట్టుకో. ఓ ప్రార్థనా శ్లోకం చేస్తారు. స్వామి ఎలా ఉన్నావు అంటే ఏదో సింధూరారుణ విగ్రహం త్రినయనాం అనిక్యమౌళి స్ఫురత్తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం. ఈ అష్టకాలు అవి వ్యాఖ్యానాలు శంకర భగవత్పాదులు ఎందుకు ఇచ్చారంటే రూపాన్ని పట్టుకోవడానికి. పట్టుకున్నారనుకోండి, ఇక్కడ కళ్ళు మూసుకుంటే ఊపిరి మెల్లగా తీసి మెల్లగా విడిచిపెడుతున్నప్పుడు మీరు ఏ ఆజ్ఞ ఇస్తున్నారో నోటితో దాన్ని మనసు పట్టుకుంటుంది. ముఖే ఆచమనీయం సమర్పయామి అన్నారనుకోండి, 3 మాటలు నీళ్లు తాగు అని కదా దాని అర్థం. మీ మనసు అక్కడ ఉన్నదా లేదా చూడ్డం కోసమే పూజలో ఏం చేస్తారంటే కొన్ని గుప్తం చేసేస్తారు. నోటితో ఆజ్ఞ ఉండదు పూజలో. నోటితో ఆజ్ఞ లేకుండా మౌనంగా జరుగుతాయి కొన్ని. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. మధ్యే పానీయం సమర్పయామి అంటారు నైవేద్యంలో. మధ్యే పానీయం అంటే దాని అర్థం ఏమిటి? మధ్యలో నీళ్లు తాగండి. ఎందుకు? మీరు నీళ్లు తాగకుండా తినేస్తే వెక్కిళ్ళు వస్తాయేమో, అందుకని కొద్దిగా నీళ్లు తాగండి అంటే కొద్దిగా నీళ్లు తాగాక ఆయన ఏం చేస్తాడు? ఆవిడ ఏం చేస్తుంది? ఇంకా తింటుంది.
ఇంకా కొంచెం పదార్థం తీసుకుంది. ఆ తర్వాత ఉత్తరాపోసనం సమర్పయామి, ఇప్పుడు మళ్ళీ కడుపు నిండా నీళ్లుతో ఆకాశం. ఉత్తరాపోసనం సమర్పయామి, హస్తవు ప్రక్షాళయామి, చేతులు కడుక్కో, ఏదైనా తిన్నాక చేతులు కడుక్కోవాలి కదా, నీళ్లు పోస్తున్నాను చేతులు కడుక్కో. పాదవు ప్రక్షాళయామి, కాళ్ళు కడుక్కో. శుద్ధ ఆచమనీయం సమర్పయామి, మళ్ళీ కొద్దిగా నీళ్లు తాగు. మీ ఉదాహరణకి చెప్తున్నాను, మీకు నేనంటే చాలా ప్రేమ అనుకోండి, నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, మీరు నాకు పలహారం పెట్టారు, నేను పలహారం తినేశాను. అమ్మ చెయ్యి ఎక్కడ కడుక్కోవాలన్నాను. అవి భలేవారే, మీరు మళ్ళీ లేచి వెళ్ళడం ఎందుకంటే ఈ పాత్రలో కడిగేసుకున్నాను, పాత్ర అక్కడ పెట్టారు, నేను చెయ్యి కడిగేసుకున్నాను. మీరు ఏం చేస్తారు? సరే లేచి వెళ్ళిపోండి అంటారా? నేను ఉత్తరీయం ఇలా తీసి తుడుచుకోబోతున్నాను అనుకోండి, అయ్యో ఉండండి ఉండండి అని తువ్వాలు పట్టుకొచ్చి ఇచ్చి తుడుచుకోండి అంటారు కదా. హస్తవు ప్రక్షాళయామి మీరు చెప్తే నిజంగా మీ మనసు అక్కడే నిలబడినది నిజమైతే మీరు ఏం చేయాలి? ఉత్తరీయం ఇలా తీసి అమ్మా చేతులు తుడుచుకో అని ఇలా పడితే ఆవిడ ఇలా చేతులు తుడుచుకుంటే ఆవిడ చేతికున్న కుంకం పసుపు పరమశివుడు ఆమె యొక్క బుగ్గలు పుణికినప్పుడు ఆమె అలదుకున్న అంగరాగములు అంటుకున్న ఉత్తరీయాన్ని వాసన చూసి నెత్తి మీద ఎట్టుకు పొంగిపోతారా? పొంగిపోరా? అసలు అంతవరకు ఎందుకండి? పాదయోహ పాద్యం సమర్పయామి అన్నప్పుడు పాదాలు కనపడ్డాయి అనుకోండి, వెంటనే నీళ్లు వేస్తారా కడుక్కొమ్మని? గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనీ వక్షసి వహన్, అమ్మా ఒక్కసారి నా చేతుల్లో పెట్టమ్మా అని ఆవిడ 2 కాళ్ళు ఎత్తి 2 పాదాలు అరిచేతుల్లో పెట్టింది అనుకోండి, ఇంకా దగ్గరికి జరిగి అమ్మా ఒక్కసారి శిరసి తల మీద పెట్టుకుంటానమ్మా, సరే పెట్టుకో అందనుకోండి, అమాంతం ఎత్తి మీద పెట్టుకుంటారా? మీరు బాగా వంగి ఆవిడ పాదాలు తల మీద పెట్టుకుంటారా? బాగా వంగాక ఆవిడ 2 పాదాలు తల మీద పెడితే ఇదేనా బల్ల, జారిపోతాయి పాదాలు. మీరు ఏం చేయాలి? ఇలా 2 చేతులతో ఆవిడ పాదాలు పైకి పట్టుకుంటే ఆ తాబేటి డిప్పల్లా ఉన్నటువంటి పాదముల పైభాగం చేతులకు తగులుతుంటే, అరికాళ్ళు తల మీద తగులుతుంటే మీరు అలా పట్టుకుని పరమ సంతోషాన్ని ధ్యానంలో అనుభవిస్తున్నారు అనుకోండి. ఇలా ఉన్నాడు అనుకోండి, ఏమంటారు? పిచ్చాడంటారు. ఏమిటా పూజ అంటారు. ఏమిటి ఆ నెత్తిమీద చేతులు అలా ఉన్నాడు ఏంటండి అంటారు. అందుకే మహాత్ముల పూజ పిచ్చివాడి పూజలా ఉంటుంది. ఉన్మత్త శేఖరాయ నమః అని శివుడికి పేరు. రామకృష్ణ పరమహంస సమాజానికి పిచ్చివాళ్ళ కనపడడానికి కారణం అదే. ఎందుకంటే ఆయనకి మనసు నిలబడుతుంది, నా బోటిగాడికి నిలబడదు. మీ బోటిగాడు పూజ చేసినప్పుడు నా బోటిగాడు చూశాడు అనుకోండి, ఏం పూజ అది అంటారు. ఎందుకంటే నేను ఎప్పుడైనా చేస్తే కదా జన్మలో ఒకసారి అయినా సరిగ్గా. అందుకని గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయని, అమ్మా ఒక్కసారి కళ్ళకద్దుకోవద్దా అందనుకోండి. ఆ వేళ్ల చివరి భాగాలు, ఆ వేళ్లకి మట్టెలు ఉంటాయి, ఆ చివరి భాగాలు ఇలా కళ్ళకి తగిలేటట్టుగా ఒక్కసారి కళ్ళకి కనురెప్పల మీద రాసుకుని శిరసి నయని, అమ్మ గుండెల మీద పెట్టుకోవద్దా? పెట్టుకో. ఇంకా బాగా దగ్గరికి జరిగి గుండెల మీద పెట్టుకుని వక్షసి వహన్ సమాశ్లిష్యాఘ్రాయ స్ఫుట జలజగంధాన్ పరిమళాన్. ఆనందం ఆగక కళ్ళంబట నీళ్లు వచ్చేస్తుంటే ఆ చీరతో కలిపి శ్యామశాస్త్రి గారు కామాక్షి పరదేవతా పాదాలు పట్టేసుకున్నట్టుగా గట్టిగా పట్టేసుకుని వాటేసుకుని ఆమె పాదాల మీద పడిపోతే ఒక పక్కన లక్ష్మీర్ దివ్యైర్ గజేంద్రైర్ మణిగణగచితై స్నాపితా హేమ కుంభై నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వ మాంగళ్యయుక్తా. దిగ్గజములు వచ్చి కనక కుంభములతో తామర పువ్వులు అభిషేకం చేస్తుంటే ఆ పువ్వులు అమ్మవారి తల మీద పడి ఇలా పట్టుకుని పడుకున్న నా తల మీద తామర పువ్వులు టక్ 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 అని పడుతుంటే ఆ సువాసనలో ఆఘ్రానిస్తూ నేను అలా ఉండిపోయాను అనుకోండి. బాహ్యంలో అవకాశమా, మనసు నిలబడితే అవకాశమా? మనసు నిలబడితే పూజ. అప్పుడు ఒక్క ఉపచారం చాలు. అంటే నా ఉద్దేశం చెయ్యొద్దని కాదు, అలా ఏ ఉపచారమైనా ఒక్కటి చెయ్యగలిగాడు అనుకోండి, వాడు పూజ చేశాడు రా అంటున్నాడు. వాడు చేశాడు రా పూజ. గడగడ గడగడ అదేదో పరీక్ష గదిలోనో లేకపోతే తరగతి గదిలోనో చదువుకున్నటువంటి పాఠ్యాంశముల యొక్క నిడివిని పూర్తి చేసినట్టు గడగడగడగడగడ అన్నీ ఏదో చెయ్యాలని చేసేసి అక్కడ మనసు పెట్టకుండా చేసిన దాన్ని తంతు అంటున్నాడు. తంతు కాకుండా ఉపాసన చెయ్యాలి అంటే నిజానికి నువ్వు ఆ ఆనందం అనుభవించాలంటే
అందుకే శంకర భగవత్పాదులు శివానంద లహరిలో మాట అన్నారు, సమాశ్లిష్యాగ్రాయ స్ఫుట జలజ గంధాన్ పరిమళాన్ అలభ్యాం బ్రహ్మాద్యై ముదమనుభవిష్యామి హృదయే. ఇది బాహ్యంలో డబ్బుకి అధికారానికి లభించే ఆనందము కాదు, బ్రహ్మాదులకు లభించినటువంటి ఆనందమును నేను హృదయమునందు అనుభవిస్తున్నానన్నారు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఆ మనసు అక్కడ ఉంటే, ఆ మనసు అక్కడ ఉండడం అంటే ఏంటి? ఊపిరిని ఎంత మెల్లగా అంటే ప్రయత్నపూర్వకంగా ఉండదు అక్కడ. మొదట్లోనే ఊపిరిని అలా నియంత్రిస్తారు ప్రాణాయామం చేసి, ఆ తర్వాత ఉపాసనలో అలా నిలబడిపోయాడు అనుకోండి. అలా నిలబడిపోయినప్పుడు ఊపిరి తనంత తానుగా నియంత్రింపబడిపోతుంది. అప్పుడు ఇక మీ ప్రయత్నం ఉండదు. మీ ప్రయత్నం లేకుండా చాలా మెల్లగా ఊపిరి తీసి ఊపిరి విడిచిపెడతారు. ఊపిరి చాలా వేగాన్ని ఎప్పుడు అందుకుంటుంది అంటే అహిత శత్రు కోపానికి లోనైనప్పుడు చాలా వేగాన్ని అందుకుంటుంది. అందుకే ఎక్కువ ఊపిరిలు తీసి వదిలేస్తాడు కోపంలో, ఆయువు క్షీణిస్తుంది. అంతకన్నా ఎక్కువ ఊపిరిలు కామోపభోగమునందు తీస్తాడు. అందుకే హితశత్రు. ఓ కోరిక తీర్చుకుంటున్నాడు అనుకోండి, అప్పుడు నిజానికి ఎక్కువ సార్లు ఊపిరి తీసి వదిలేస్తాడు. అందుకే క్రోధము కన్నా కామమునందు ఎక్కువ పోతుంది. అప్పుడు ఉద్వేగం. ధ్యానమునందు నిశ్శబ్దం, ప్రశాంతం. అందుకని రాజన్మత్తమరాళమందగమనాం. ఏమిటి శంకరాచార్యులు వారి ప్రతిపాదన? ఆవిడ మెల్లగా నడుస్తుంది. ఆవిడ మెల్లగా నడవడం నీకు కనపడాలంటే నువ్వు మెల్లగా ఊపిరి తీసి ఉపాసన చేయాలి. అది చెప్పక చెప్పిన విషయం, ఇది పైకి చెప్పిన విషయం. అలా ఉపాసన చెయ్యని నాడు, అలా నువ్వు ప్రయత్నమును చెయ్యని నాడు, మనుష్య జన్మ ఎత్తి ఉపాసనా సిద్ధిని పొందలేకపోతే దాని వలన ఏం ఉపయోగం ఉంటుంది? అందుకని ఉపచారములను చేసేటప్పుడు ఆ ఉపచారముల వెనక ఉండేటటువంటి భావమేమి అన్నదాన్ని పట్టుకుంటారు. అది పట్టుకోవడం అన్నది మనసుకు వచ్చింది అనుకోండి, వాడు సాధించేస్తాడు. కనకదాసు గారని ఓ మహానుభావుడు ఉండేవాడు. ఆయన గురువు గారి దగ్గరికి వెళ్ళి విసిగించాడు, నాకు మంత్రం ఇవ్వండి, నాకు మంత్రం ఇవ్వండి. ఆ గురువు గారికి వీడు ఏ మంత్రం ఇస్తే ఉచ్చరించగలడని కోపం వచ్చి దున్నపోతు మంత్రం చెప్పించరా అన్నారు. గురువు గారు చెప్పారు, ఆయనకి అంతే నమ్మకం. ఆయన వెళ్ళి దున్నపోతు 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 అని మొదలెట్టాడు. దున్నపోతునే ఆయన ధ్యానం చేస్తున్నాడు. మా గురువు గారు చెప్పారు అన్నాడు. అంతే. దేవుడి దున్నపోతు దున్నపోతు అని జపం చేసేస్తున్నాడు. ఇంతగా దృష్టి నిలబడిపోయింది. ఎవరెళ్ళాలని అడిగారు. అడిగితే అంత గొప్ప దున్నపోతు లోకంలో ఉన్నది యమధర్మరాజు గారి వాహనం, అదే వెళ్ళాలన్నారు. అదొక్కటి ఎందుకు ఎడుతుంది? అలా వెళ్ళదు. అది వచ్చిందంటే దాంతోపాటు ఆయన రావాలి. కాబట్టి వచ్చారు, ప్రత్యక్షం అయ్యారు. ఏం కావాలన్నారు. నాకేం అక్కర్లేదన్నాడు. మరి ఎందుకు నువ్వు ధ్యానం చేసావు అన్నాడు. మా గురువు గారు చెప్పారు అన్నాడు. దేవతలు కనపడితే ఏమీ ఇవ్వకుండా వెళ్ళకూడదు, నీకేం కావాలో అడుగు చేసి పెడతామన్నారు. ఆయన అన్నాడు, నాకైతే ఏం అక్కర్లేదు, మా గురువు గారికి ఏమైనా కావాలేమో అడుగొస్తాను, ఇలా నించోండి అన్నాడు. అని వెళ్ళి గురువుగారిని అడిగాడు. గురువుగారు ఏం చేయమంటారు? దున్నపోతు మంత్రం చెప్పారు కదా, మంత్రం చేశానండి, యమధర్మరాజు గారు దున్నపోతుతో వచ్చాడు, ఏం చేయనన్నాడు. తెల్లబోయారు గురువుగారు. నాకు సిద్ధించలేదురా, ఈ ధ్యానం నాకు కుదరలా. మధుసూదన సరస్వతి ఈ జీవితంలో కూడా ఇది జరిగింది. నాకు సిద్ధించలేదు, నీకు సిద్ధించింది. నీ పేరు మీద లోకంలో ఎప్పటికీ కీర్తి నిలబడిపోవాలంటే అదిగో ఆ తూము కడ్డంగా పెద్ద బండరాయి పడిపోయింది. ఆ దున్నపోతుని తాడు కట్టి అది లాగే పక్కన పారేయమనరా, కాలవ ప్రవహిస్తుందన్నారు. అంటే ఆయన వెళ్ళి, మా గురువుగారు ఈ తూము కడ్డంగా పెద్ద బండరాయి పడిపోయింది, తీసేయమన్నారు నిన్నన్నారు. ఏం చేస్తుంది మరి? భక్తికి వశపడవలసిందే. దాన్ని నడ్డుకో తాడు కట్టుకుని రాయికో తాడు కట్టి అలా లాగే అవతల పారేసింది. అది యమధర్మరాజు గారి మహిషం, అది ఏం చేయలేదు కనుక లాగే అవతల పారేసింది. ఆ తూముకి కనకదాసు తూము అని పేరు వచ్చింది. మనసు నిలబడితే ఏదైనా, మనసు నిలబడనప్పుడు మిగిలినదంతా అంతే. అది పట్టుకో జీవితంలో. అది పట్టుకోనప్పుడు దాని వలన ఆ ప్రయోజనాన్ని ఏం పొందుతావు? ఎప్పుడు ఒక చోట ఉండడం శారీరకంగా, మనసుతో వేరొక విషయాన్ని ఆలోచన చేయడం. పూజకి వెళ్ళడం కార్యాలయం గురించి ఆలోచించడం, కార్యాలయానికి వెళ్ళడం దేవాలయం గురించి ఆలోచించడం, పుస్తకం చదువుతూ ఉండడం వేరొక విషయం ఆలోచించడం. నువ్వు ఏది మాట్లాడుతున్నావో, ఏది చేస్తున్నావో దాని మీదే మనసు పెట్టు. ఎంతసేపు పెట్టావన్నది కాదు, ఎంత బాగా పెట్టావన్నది భగవంతుడి విషయంలో ప్రధానం. అది ఉపాసన, అది సిద్ధిస్తుంది అంటారు.
అది చెప్పడానికి అమ్మా నువ్వు ఎక్కడ ఎగిరి తిరగడం ఆగిపోతుందో తెలుసా? ఎవడు అలా నిన్ను మనస్సులో ఉపాసన చేస్తాడో అక్కడ ఇక ఝంకారం ఉండదు, నాదం ఉండదు, భ్రమరము వాలుతుంది, తుమ్మిద వాలుతుంది. ఎందుకు వాలుతుంది అంటే హృదయ పద్మము నిండా భక్తి అన్న తేనె నిండిపోయింది. అందుకే తుమ్మిదకి వేరొక పేరుంది, సారగ్రాహి అంటారు, రసగ్రాహి. అది తేనెని లాగుతుంది. సారగ్రాహి భగవంతుడు. ఇక్కడ భక్తి అన్న తేనె ఉంది, అది ఆయనే పుచ్చుకోవాలి. అందుకని ఆవిడ బయలుదేరుతుంది. ఆవిడ ఒక్కత్తి వెళ్ళదు ఎక్కడికి. ఆవిడ ఎడితే ఆయన రావాలి. అందుకని ఈవిడ తుమ్మిద రూపంలో పెడితే ఆయన శివుడు రూపంలో ఎలా వస్తాడు? ఆయన మగ తుమ్మిద రూపంలో వస్తాడు. 2 తుమ్మిదలు వస్తాయి లోపలికి, జంకారం చేస్తూ వస్తాయి. ఇక్కడున్న పద్మంలో భక్తి అన్న తేనె ఉంది. అది తాగుతూ నిశ్శబ్దంగా ఆ పద్మం మీదే వాలి సారగ్రాహి రసగ్రాహి ఆ తుమ్మిదల జంట అక్కడే ఉండిపోతుంది. అది భృంగీచ్ఛానటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్ మాధవ హ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు నాచాధృత సత్పక్ష సుమనోవనేషు సపునః సాక్షాన్ మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు. శంకరుల శివానందలహరి. ఆ స్థితిని చేరుకోవడానికి నీ మనసు మీద నువ్వు అధికారాన్ని సంపాదించుకో. నువ్వు చెప్పిన మాట అది వినడం నేర్చుకోవాలి. లోకములన్నీయున్ గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు నిన్ను నిబద్దు చేయు భీషణ శత్రుల ఆర్ముల ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నిర్పున చూడుము ధనవేశ్వర అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు. ఏమిటో అది జరిగాను ఇది జరిగాను అది చేశాను ఇది చేశాను లోకాలు గెలిచానంటావు. నీ మనసుని గెలిచావా? నువ్వు చెప్పినట్టు వింటుందా? పాదాలు చూడంటే చూస్తుందా? పాదాలు చూడంటే ఇంకో చోటుకు పోకుండా ఉంటుందా? అలా నీ మాట నీ మనసు వింటే చెప్పు, నువ్వు మహాత్ముడు, నీ కాళ్ళ మీద పడతాడు. మిగిలినవంటావా? నువ్వు బాహ్యంలో ఏమన్నది నాకు అనవసరం. నరత్వం దేవత్వం నగమన మృగత్వం మశగత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వత్ పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్రు దేయమిహ కింతేన వపుష. అది కొండ, ఈగ, దోమ, బల్లె, నల్లె ఇలాంటి వాటితో భగవంతుడికి సంబంధం లేదు. శరీరంతో సంబంధం లేదు. వపుష శరీరంతో ఏంటి? మనసు పెట్టావా? ఓ కొండ పెట్టింది భద్రాచలం. వామాంకస్థితి జానకీ పరిలసత్ కోదండ దండంకరే చక్రం చోద్భకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రద్రిముద్రిస్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. ద్విభుజములతో ఉండి నరుడిగా ఉండవలసినటువంటి రాముడు 16 గుణములతో నరుడిగా వచ్చినటువంటి వాడు. పూన్వస్మిన్ సంప్రదం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రీణి చకో యుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో నరసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగి అని 16 గుణములతో నరుడిగా వచ్చినటువంటి వాడు చతుర్భుజుడైన విష్ణువుగా వెలిసి రాముడిగా మారాడు. 4 భుజములతో. ఒక కొండ చేసింది ఉపాసన, ఒక ఏనుగు చేసింది, పాము చేసింది, సాలెపురుగు చేసింది. వాటి పేరు మీద శ్రీకాళహస్తి. ఏ వేదంబు పఠించలూత భుజగంబే శాస్త్రములు సూచతానే విద్యాభ్యాసమనర్చకరి చించే మంత్రమోహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కాదు నీ పాద సంసేవాసక్తి కాకు జింతతుడికి శ్రీకాళహస్తీశ్వర. అస్తమానం కదిలిపోవడం మనసు లక్షణం. దాని పేరు చెప్పేటప్పటికి దీనికి వచ్చింది లక్షణం. కాబట్టి దాన్ని కదలకుండా ఉంచడం సాధన. అది కదలకుండా చెప్పిన మాట విందనుకోండి, అది ఉపాసన. కాబట్టి రాజన్ మత్తమరాళ మందగమనాం, అమ్మా నిన్ను అలా ఊపిరులను నియంత్రించి ఎవడు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడో వాడికి దర్శనమిచ్చేటటువంటి రాజన్మత్తమరాళ మందగమనాం రాజీవ పత్రేక్షణాం. ఆ తల్లి యొక్క చూపులు, ఆమె యొక్క కన్నులు, ఈక్షణాం, ఈక్షణ శక్తి అంటారు. ఈక్షణ శక్తి అంటే చూసేటటువంటి శక్తి. నిజానికి శంకర భగవత్పాదులు వాడినటువంటి మాట, మహానుభావుడు ఆయన కాకపోతే ఎవరు వాడగలరా మాటలు, పరమాద్భుతమైన విశేషాలు. భగవంతుడు ఏది కూడా ఏదో కర్తృత్వంతో ప్రత్యేకంగా ఆయన వచ్చి మనం చేసినట్టుగా పనులు చేయడు. ఆయన కేవలము తన చూపుల చేస్తాడు. అందుకే శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్
లోకలక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందంగన ఢిబ్బకున్ అంటారు పోతన గారు. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు కేవలము తన అనుగ్రహ వీక్షణ శక్తి చేత ఆ చూపులతో ఆయన అనేక కోట్ల బ్రహ్మాండములను సృష్టించి నిర్వహించి లయం చేస్తాడు. ఆ చూపుల శక్తిని ఈక్షణ శక్తి అంటారు. అందుకే కనకధారా స్తోత్రం అంతా కూడా ఈ ఈక్షణ శక్తిని ప్రతిపాదిస్తారు. వందే వందారు మందారం ఇందిరానంద కందనం అమందానంద సందోహ బంధురం సిద్ధురాననం అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగంగణైవ ముకుళాభరణంతమాలం అంగీకృతాకిల విభూతిరపాంగలీలా మాంగల్యదాస్తు మమ మంగళ దేవతాయా. ఎలా అంటే అమ్మ నువ్వు ఒక్కసారి చూడు చాలు అంటారు. దద్యాదవ దయానుపవనో ద్రవిణాంబుదార అస్మిన్న కించన విహంగ శిశవిషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ. నీ చూపుల చేత ఆమె చేసిన దుష్కర్మ అన్న మేఘాన్ని తొలగగొట్టే ఐశ్వర్యాన్ని కురిపించి విశ్వామరేంద్రపద విభ్రమదాన దక్షం ఆనందహేతురధికం రవిద్విషోపి ఈశన్ నిషీదతు మయిక్షణమీక్షణార్థ ఇందీవరోదర సహోదరమిందిరాయా ఆమీలితక్షమధిగమ్య ముదాముకుందం ఆనందకందమ నిమేషమనంగతంత్రం ఆకేకరస్థిత కనీలిక పక్ష్మనేత్రం ముచ్యై భవేన్ మమ భుజంగ శయాంగనాయా. ఆమె యొక్క చూపుల చేత అనుగ్రహిస్తుంది ఈశ్వర శక్తి, ఈక్షణ శక్తి. శంకర భగవత్పాదులు అది మాట్లాడుతున్నారు. భ్రమరాంబ ఈక్షణ శక్తిని ప్రతిపాదిస్తున్నారు. అందుకే రాజన్మత్తమరాళ మందగమనాం రాజీవపత్రేక్షణాం. ఆమె కన్నులు ఎలా ఉంటాయిట? చూపు కంటిని కదా ఆశ్రయించి ఉంటుంది. ఆ కన్ను ఎంత అందంగా ఉంటుందంటే తామర పువ్వు ఎంత అందంగా ఉంటుందో ఆమె కన్ను అంత అందంగా ఉంటుంది. అయితే ఈ మాట అన్న శంకరాచార్యులు వారే సౌందర్యలహరిలో అబ్బెబ్బెబ్బే అమ్మా అసలు నిజానికి ఏదో కలవ పూలతో నీ కంటిని సంకేతిస్తారు కానీ తామర పువ్వో కలవ పువ్వో ఆ కలవ పువ్వుతో సంకేతిస్తారు కానీ అందులో లక్ష్మీదేవి కూర్చుంటుంది అని కదా కమలాసన అని పేరు ఆవిడికి. కానీ నిజానికి నీ కంటితో పోల్చబడేవి ఏ ఉన్నాయో అవి రెండూ కూడా చాలా సిగ్గుపడిపోయాయమ్మా, నీ కళ్ళ సౌందర్యంతో సరిపోవని అన్నారు. ఆయన ఒక చోట ఒక శ్లోకం చేస్తూ కొన్ని అద్భుతమైనటువంటి విషయాలని ప్రతిపాదన చేశారు. అందులో మీనాక్షి అంటూ ఉంటాం కదూ అమ్మవారిని. అంటే చేపల యొక్క చూపులు ఎలా ఉంటాయో అవి కనురెప్ప పడదు. చేపటి నీళ్లలో తిరుగుతున్నా కూడా కనురెప్ప వేయకుండానే ఉంటుంది, నిద్రపోతున్నా కనురెప్ప వేయకుండానే ఉంటుంది. దానికి ఆ శక్తి ఉంది. అమ్మవారు కనురెప్ప వేయదు. ఆవిడ వేసింది అనుకోండి ప్రళయం, లోకాలు లయమైపోతాయి. ఉన్మీషని విషోత్పన్న విపన్న భువనావళి. అందుకని మీనాక్షి అంటూ ఉంటారు. చేపల లాంటి చూపులు కలిగినది వక్త్రలక్ష్మి పరివాహ చలన్మీ లాభలోచన అని. కాబట్టి ఓసారి చేపలన్నీ అనుకున్నాయిట అమ్మవారి కన్నులను మనతో పోలుస్తారు కదా, ఓసారి అమ్మవారి దగ్గరికి వెళ్ళి మనం చూసొద్దామని వచ్చేయట. శంకర భగవత్పాదులు అన్నారు సౌందర్యలహరిలో, తవాపర్ణే కర్ణే జపనయనపై శూన్యచకితా నిలీయంతేతో ఏ నియషమనిమేషా సఫరికా యంచ శ్రీర్బద్ధచ్చదపుటకవాటంకువలయం జహాతి ప్రత్యూషే నిశిచ విఘటయ్య ప్రవిశతి. చేపలు వచ్చి అమ్మవారి కళ్ళ దగ్గర నిలబడ్డాయిట. మీనాక్షి మీనాక్షి అంటారు, మాతో పోలుస్తారు కదా అని. మేము కనురెప్ప వేయం, అమ్మవారు కనురెప్ప వేయదు అని. అమ్మవారి కళ్ళన్నాయిట, అసలు ఆవిడ దగ్గర లేనిది మీకు వచ్చే అవకాశం ఉందా? అసలు మీకు కనురెప్ప వెయ్యకుండా ఉండగలిగిన శక్తిని మీ జాతిలో ఆడచేపలు మొదట అమ్మవారి కళ్ళ దగ్గర దొంగిలించి మీరు కనురెప్ప వెయ్యకుండా ఉండగలిగారు. అది ఎంత? కొంచెం. మీ ప్రాణాలెంత? మచిలీ జల్కా రాణి జీవన్ ఉస్కా పాణి హాత్ లగావో డర్ జాయేగి బాహర్ నికాలో మర్ జాయేగి. నీళ్లలో తిరుగుతుంది చేప, ఏదో చేయి పెట్టారనుకోండి హడిలిపోతుంది, పట్టుకుని తీసి బయట పడేస్తే చచ్చు. కళ్ళు తెరిచుంటే మూసుంటే. కానీ అమ్మవారు అలా కాదుగా,
ఆవిడ తన కన్నుల చేత సమస్త లోకాల్ని కాపాడుతూ ఉంటుంది, రక్షిస్తూ ఉంటుంది. ఆవిడ చూపులలో కోట్ల 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 వంతులో ఒక లేశాన్ని మీరు అపహరించారు. అందువల్ల కనురెప్పవేయకుండా ఉండగలిగారు. ఏదో పెద్ద మీ పోలిక ఆవిడకు వచ్చిందన్నట్టు ఏదో మీనాక్షి అన్నారని చెప్పి మా పోలికలే అమ్మవారి కళ్ళకని వచ్చారా దొంగతనం చేసి పైగాను అని అనేటప్పటికీ ఆ చేపలు అనుకున్నాయిట, అయ్య బాబోయ్ ఇవాళ ఈ కళ్ళకి తెలిసిపోయింది, అమ్మవారి కళ్ళకి మనం చేసిన దొంగతనం, ఆవిడ కళ్ళ దగ్గరే మనం ఇలా రెప్పవేయకుండా ఉండగలిగిన శక్తిని దొంగిలించామని. ఇప్పుడు ఈ కళ్ళు ఏం చేస్తాయి? ఎవరింట్లో దొంగతనం జరిగితే వాళ్ళు ముందు పక్కింటి వాళ్ళకి చెప్తారు. అమ్మవారి కళ్ళు ఇక్కడ వరకు ఉంటాయి, ఆకర్ణాంత విశాల నేత్రములు. అందుకని ఇవి వెళ్ళి పక్కింట్లో చెవులకి చెప్తాయి, ఈ చెవికి చెప్తాయి. ఈ చెవులు ఏం చేస్తాయి? ఇవి కావ్యాలాప వినోదిని. అమ్మవారి ఎప్పుడు కావ్యాలు పాటలు వింటూ ఉంటుంది. ఆమె చుట్టూ గంధర్వగానం చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ గంధర్వ స్త్రీలు కవులు వీళ్ళందరూ కూర్చుంటారు. ఈ చెవులు ఏం చేస్తాయి? మీకు సంగతి తెలుసా? అమ్మవారి దగ్గర కనురెప్ప వెయ్యకుండా ఉండగలిగిన శక్తినే చేపలు దొంగిలించాయని చెప్తాయి. కవులు ఏం చేస్తారు? అబ్బా మంచి విషయం దొరికింది రోజుని కావ్యాలు రాస్తారు. అది నాబోటిగాడు ఏం చేస్తాడు? ప్రవచనం చేస్తాడు. టీవీ ఛానల్స్ ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి. మన దొంగతనం లోకం అంతా తెలిసిపోయింది, ఇక భూమి మీద ఉండడం మానేద్దామని చెప్పి అవి నీళ్లలో పోయి తిరుగుతున్నాయి. అమ్మా అసలు రహస్యం చేపలు నీళ్లలో ఎందుకున్నాయంటే నీ కళ్ళ దగ్గర చేసిన దొంగతనం బయటకు వచ్చిందంట. కలవ పువ్వులు ఎందుకు వెళ్ళిపోయాయి అంటే కలవ పువ్వుతో అమ్మవారి కన్నులను పోలుస్తారు. అవి వచ్చేటో రోజున ఏదో అవి రాత్రి వికసిస్తాయి, పగలైతే ముడుచుకుంటాయి. పద్మం అయితే పగలు వికసిస్తుంది, రాత్రి అయితే ముడుచుకుంటుంది. ఏదో రాత్రిళ్ళు వికసిస్తాం, పగలైతే ముడుచుకుపోతాం. మాకు అమ్మవారి కళ్ళకి పోలిక. ఆ కళ్ళు ఎంత అందంగా ఉన్నాయి. ఆ కళ్ళతో ఆవిడ ఏ శక్తి అయినా ఇచ్చేస్తుంది. అందుకే మెళ్ళో వేసుకున్న దండ వేరు, భగవంతుడి పాదముల మీద వేసిన పువ్వు నాకు మనవడవుతుంది. భగవతి పాదముల మీద వేసిన పువ్వు నా మనవరాలవుతుంది. భగవతి పాదముల మీద వేసిన పువ్వు నాకు మోక్షం అవుతుంది. భగవతి పాదముల మీద వేసిన పువ్వు నా వారందరికీ రక్షణ కల్పిస్తుంది. పువ్వు ఎక్కడ పెట్టిన పువ్వుగా ఉంటుంది, కానీ అమ్మవారి పాదముల మీద పెట్టి భక్తితో పెట్టిన పువ్వు నాకు మనవడవుతుంది. ఆ పువ్వే మనవడిగా వస్తుంది, ఆవిడ అనుగ్రహం అవుతుంది. ఆ పువ్వే నా ఆయుర్దాయం అవుతుంది. ఆ పువ్వే నా ఐశ్వర్యం. ఆ పువ్వే నాకు చివరికి మోక్షం. ఆవిడ పాదములకు తగిన పువ్వుకి విలువ వేరు. ఏదో ఆవిడ కళ్ళని మాతో పోల్చారని తగుదునమ్మా అని మేము వచ్చేమిటి అని సిగ్గుపడిపోయి అప్పటి నుంచి అవన్నీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాయి చెరువులోకి. అందరూ వచ్చి అడుగుతారు కదా, మీరు వెళ్ళారు కదా అమ్మవారి కళ్ళతో మిమ్మల్ని పోల్చారని, ఏమంది అమ్మవారు, ఎలా ఉన్నాయి అంటారు కదా. ఏమని చెప్పుకుంటాయి? అసలు ఆవిడ కళ్ళకి మాకు పోలికేమిటి, ఏదో అన్నారు కదా అని బయలుదేరాం అని చెప్పి సిగ్గుపడిపోయి అందరూ వచ్చి అడుగుతారేమోనని పగలు అయ్యేటప్పటికిట సూర్యోదయం అయ్యేటప్పటికో ముడుచుకుపోయి ఇంటికి తాళాలు వేసుకెళ్ళిపోతున్నాయి. చీకటి పడిపోయిన తర్వాత చంద్రుడు వస్తాడు కదా, అప్పుడు అందరూ ఎవరి మానాన్ని వాళ్ళు పడుకుంటారు, ఇంకా వచ్చి అడిగేవాడు ఉంటాడు కదా అని అప్పుడు వచ్చి తలుపులు తెరుచుకొని లోపలికి ఎడుతున్నాయి. అందుకని అమ్మ కలవ పువ్వు రాత్రి వికసిస్తుంది, పొద్దున్నే ముడుచుకుంటుంది. ఇంతకీ రాజీవ పత్రేక్షణం, ఆ కన్నులు విశాలమైనటువంటి కన్నులు, ఆ దృష్టి అంత పవిత్రమైనటువంటి దృష్టి. అందుకే మనకి ఇప్పటికీ బదరీ క్షేత్రంలో బదరీ విశాల్ అంటుంటారు, జై జై బదరీ విశాల్ అంటారు. బదరీ క్షేత్రానికి అంత గొప్పతనం రావడానికి కారణం ఏమిటంటే అమ్మవారి యొక్క దృష్టిలోని వైశాల్య శక్తి కేంద్రీకృతమైంది అక్కడ. నేను చెప్పట్లేదు, శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ విశాల కళ్యాణి స్ఫుటరుచిర యోధ్యా కువలయై కృపాధారాధారా కిమపి మధురా భోగవతిక అవంతి సృష్టిస్తే బహునగర విస్తార విజయ ధ్రువం తత్తన్నామ వ్యవహరణ యోగ్యా విజయతే. విశాల అమ్మవారి కందులకు ఉన్నటువంటి వైశాల్యం ఉన్నదే, ఆమె లోకాన్నంతటినీ చూస్తుంటుంది. మొన్న మనవి చేశా కదా, దృశాద్రఘీయస్యాదరదలిత నీలోత్మల రుచా. ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ దూరం చూసుకుంటూ ఉంటుంది తన బిడ్డలందరినీ. అంత విశాలమైన దృష్టి. ఆ దృష్టి శక్తి, ఈక్షణ శక్తి కేంద్రీకృతమైన చోట బదరీ విశాల్. బదరీ అన్న క్షేత్రం వచ్చింది. ఆమె దృష్టిపాతము చేత క్షేత్రములు వచ్చాయి. అవి వరుసగా ఎలా వచ్చాయో చెప్తూ ఆ క్షేత్రాలు విశాలా కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యా కువలయై కృపాధారా ధారా కిమపి మధురా భోగవతిక
సరే, ఇప్పుడు ఆ శ్లోకం అంతా ఎక్కడ చెప్పగలను నేను? అలా క్షేత్రం ఎలా వచ్చాయో శంకర భగవత్పాదులు ప్రతిపాదన చేశారు. విశాలమైన నేత్రములు కలిగిన తల్లి. అయితే మనమైతే ఏం చేస్తాం? చూస్తాం. ఎంతవరకు చూస్తాం? కొంతవరకు చూసింది స్పష్టంగా కనపడుతుంది. బాగా దూరంగా ఉన్నదాన్ని చూశాననుకోండి, స్పష్టత ఉండదు. బాగా దూరంగా ఉన్నది తెలియదు కూడా. చాలా దూరంలో ఉన్నది అది ఏమిటి అన్నది స్పష్టంగా తెలియదు. అందుకే జ్యోతిషము భగవంతుని యొక్క నేత్రస్థానము అంటారు. కన్నులతో చూస్తాం. విరాట్ పురుషుడికి జ్యోతిష శాస్త్రం నేత్రస్థానంలో ఉంటుంది. అందుకే ఎప్పుడో జరగబోయే విషయాన్ని లెక్క కట్టి పట్టుకుంటుంది ఆ శాస్త్రం, చూడగలుగుతుంది. అమ్మవారి దృష్టికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా? ఎవరినైనా ఆవిడ చూసిందనుకోండి, వాడు కామకోటి అనుగ్రహాన్ని పొందుతాడు. అంటే చరమ ప్రయోజనం ఏది ఉంటుందో, ఏది కోట్ల జన్మల సాధన వలన కలుగుతుందో అది ఆమె యొక్క చూపు పడిన కారణం చేత వచ్చేస్తుంది. ఇప్పుడు ఎవరో మనని చూశారనుకోండి, కలిగితే భయం కలగాలి, లేకపోతే ప్రేమ కలగాలి. ఎంత ప్రేమగా చూస్తున్నారో అని అనిపించాలి. మనం చూసామనుకోండి, ప్రేమతోనన్నా చూడాలి, కామంతోనన్నా చూడాలి. రెండు ఇంచుమించుగా ఒకటే. అంటే నా ఉద్దేశం అన్ని వేళలా తుచ్చమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన కాదు. కామము అంటే కోరిక, మళ్ళీ మళ్ళీ చూడటం అనేటటువంటిది ఎందుకు చూడాలి అంటే కేవలం ఏదో బాహ్యాందం అని కాదు. అబ్బా, నేను ప్రతిరోజు ధ్యానంలో ఏ కామాక్షి పరదేవతని చూస్తూ ఉంటానో ఆ కామాక్షి పరదేవతలా ఉంది ఆవిడ అని మళ్ళీ మళ్ళీ చూడొచ్చు. అందుకని అన్ని వేళలా అది దోషభూయిష్టమని ప్రతిపాదించడానికి వీల్లేదు. నేను పవిత్రమైనటువంటి దృష్టికోణంతో ప్రతిపాదన చేస్తున్నాను. లేదా కోపంతో చూడవచ్చు. మనం చూడటం వల్ల అవతల వారికి బహుధా ప్రయోజనము సిద్ధిస్తుందని చెప్పడం చాలా కష్టం. కానీ అమ్మవారు ఒకసారి చూసిందనుకోండి, ఇక వాడు పొందేటటువంటి శక్తిని చెప్పడం ఎవరికీ సాధ్యం. మూకశంకరులు కామాక్షి పరదేవతానుగ్రహంతో మూకపంచశతి చేశారు. అందులో ఆర్యాశతకము అని ఒక శతకం చేస్తూ అమ్మవారి చూపు గొప్పతనం చెప్పారు. చెప్తూ ఆయన ఒక మాట అన్నారు, అసలు శ్రీ కామాక్షి కటాక్షితా పురుషా విపినం భవనం అమిత్రమిత్రం లోష్టంచ యువతి బింబోష్టం అన్నారు. శ్రీ కామాక్షి కటాక్షితా పురుషా, ఎవరైతే అమ్మవారి చూపు పడినవాడు ఉంటాడో, ఎవరి మీద పడుతుంది? ఎవడు ఆ భక్తితో ఉన్నాడో వాడి వంక చూస్తుంది ఆవిడ. ఆవిడ చూసిందనుకోండి ఒక్కసారి, వాడు ఏమవుతాడంటేట విపినం భవనం, అరణ్యము భవనము ఒకటే వాడికి. అంటే భవనము సంసారమునకు సంకేతము, వైరాగ్యమునకు అరణ్యము సంకేతము. ఇక్కడున్నా అక్కడున్నా ఒక్కలాగే ఉంటాడు. తావరాకు మీద నీటి గుట్టు. నిజానికి ఏదో సంసారంలో ఉన్నాడని ఆయన ఏం సంసారిగాడు. ఆయన అక్కడున్నా ఇక్కడున్నా ఒకటే, అలాగే ఉంటాడు. విపినం భవనం అమిత్రమిత్రం, ఆయనకి మిత్రుడు శత్రువు అని ఇద్దరు ఉండరు. ఆయన యందు శత్రుభావన పెట్టుకున్న వాళ్ళు ఉంటారేమో, ఆయన శత్రుభావన పెట్టుకుని ఉండడు. అమిత్రమిత్రం లోష్టంచ యువతి బింబోష్టం. ఓ రాతి బెడ్డకి యువతి యొక్క అధరానికి ఆయనకి భేదమేమీ కనపడదు, రెండూ ఒకటే. ఇది ఎవరి భావనలు? ఈ సమత్వం ఎక్కడ ఉంటుంది? శివుడి దగ్గర ఉంటుంది. వృషద్విచిత్రతల్పయో భుజంగముక్తికస్రజో గరిష్టరత్నలుష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్ మనః కదా సదాశివం భజే. శివుడిగా చేసేస్తుంది. ఎలా? ఒక్క చూపుతో. ఆవిడ కానీ ఒక్కసారి చూసిందనుకోండి అంతే. శ్రీ కామాక్షి కటాక్షితా పురుషా. ఆవిడేదో ప్రయత్నపూర్వకంగా ఇలా పెట్టి వెతికి వెతికి చూడక్కర్లేదుట. ఓసారి ఇలా అంటే చాలు, అంత శక్తి వస్తుంది. అసలు అలా ఆవిడ చూసిందో ఆ శక్తిని లెక్క కట్టడం ఎవరికి సాధ్యం కాదు కూడా. అందుకే సౌందర్యలహరిలో ఆ చూపు గురించి ఇంకో శ్లోకం చెప్పారు ఆయన. తను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిక వసంతు సామంతో మలయ మరుదాయోధనరద తదాప్యేక సర్వం కిమపి కృపయా హిమగిరిసుతే కామపి కృపాం అపాంగత్తే లబ్ధ్వా జగదిదమనంగూ విజయతే అన్నారు. ఆ తల్లి
మన్మధుణ్ణి ఒక్కసారి ఇలా చూసింది ప్రేమతో. ఎందుకు చూసింది అంటే రతీదేవి బాధపడింది. ఆ మన్మధుడు కాలిపోయాడు శివుడి యొక్క 3వ కంటి మంటకి. రతీదేవి మీదున్న ప్రేమతో ఒక్కసారి మన్మధుని యొక్క బూది కుప్ప వంక ఇలా చూసింది. మరి వాళ్ళ ఆయన కాలి చేసి ఆవిడ శరీరం ఇచ్చేస్తే బాగుంటుందా? అందుకని ఇవ్వలేదు. అనంగో శరీరం ఇవ్వలేదు. కానీ నీకు కనపడతాళ్లే మీ ఆయన బతికుంటాడు, చాలుగా. రతీదేవి కనపడితే చాలు, శరీరం లేదు. ధను పౌష్పం, ఆయనకి చేతిలో పట్టుకున్న ధనస్సేమో పువ్వులతో చేసింది. మధుకరమయీ, వెనకాతల వింటినారి తుమ్మెదలతో చేసింది. ఎక్కడైనా ముందు పువ్వులుండి వెనకాతల తుమ్మెదలన్నింటినీ వరుస క్రమంలో నించోడంటే నించుంటాయా? అవి వెళ్ళిపోవు, పువ్వుల మీద పడిపోవు. ఒకవేళ ఏదో నించున్నాయనుకోండి, బాణం ప్రయోగించేటప్పుడు ఎంత స్థితిస్థాపక శక్తి ఉన్న వింటినారిని ఆకర్ణాంతం లాగి వదిలిపెడతారో అంత బాగా పెడుతుంది. ఆ లాగి వదిలిపెట్టడం ప్రావీణ్యం. మండిత విస్ఫులింగ విషమజ్వలితానల కీలలు అబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశుడు వజ్ర సాధన ఖండిత పంక్తి కంఠ కనకంఠ పురాంతక శైలచాలనుద్దండ బలప్రచండ పురదండ విఖండన చండకాండముల్ అంటాడు భాస్కర రామాయణంలో. అలా ఆ బాణములను ఆకర్ణాంతం వింటినారికి లాగి వదిలిపెడతాడు రాముడు. మన్మధుడి యొక్క ధనస్సుకి ఉన్నది పువ్వులతో చేసిన ధనస్సు, వెనక తుమ్మెదలతో వింటినారి. దానికి బాణం పెట్టి లాగితే 2 తుమ్మెదల మధ్య నుంచి బయటకు వస్తుంది. ఎలా లాగుతారు? ఆ ధనస్సు పనికిరాదు. మధుకరమయీ పంచవిశిక, 5 పువ్వుల బాణాలు. వసంతుస్సామంతో, చైత్ర వైశాఖ మాసాల్లో మాత్రమే ఉంటుంది వసంత ఋతువు. అటువంటి వాడు స్నేహితుడు. మలయమరుదాయోధనరథ, మలయ పర్వతం నుంచి వచ్చేటటువంటి గంధపు చెట్ల మీద గాలి ఆయనకి రథం. అది మనం చెప్పిన చోట ఉండదు. చూడండి, ఎక్కడో పెద్దగా పాటలు వేశారనుకోండి, గాలికి వస్తే ఇటు వస్తుంది, లేదా అటు పోతుంది. మనకి ఇష్టమైన పాట అనుకోండి, పల్లవి వినపడుతుంది, చరణం వినపడదు, అది ఎటు పోతుంది గాలికి. మళ్ళీ గాలి వస్తే ఇటు వస్తుంది, అంతే. అలా మలయమరుదాయోధనరథ, శత్రువు ఇటుంటే రథం అటుపోతుంది. ఇంకేమి యుద్ధం చేస్తాడు ఆయన? పోని బాణాలంటే 5 పువ్వుల బాణాలు. వసంతుస్సామంతో మలయమరుదాయోధనరథ తథాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం. అయితేనే బాబోయ్, ఈ సంసారం మేము పడలేకపోతున్నామని విడిచిపెట్టి వైరాగ్యంతో గొప్ప తపస్సు చేసి పరమేశ్వరుని యొక్క పాదార వింద దర్శనం చెయ్యాలని ముక్కు మూసుకొని తపస్సు చేసుకోవడానికి హిమాలయ పర్వతానికి వెళ్ళి కూర్చున్నటువంటి యోగి మీద కూడా మన్మధుడి యొక్క బాణం పడింది అంటే తపస్సు భ్రష్టం అయిపోతుంది. ఇంత శక్తి వచ్చిందా లేదా మన్మధుడికి? ఇంత పెద్ద సృష్టి చక్రం తిప్పేస్తున్నాడా లేదా? ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఒక్కటి పనికొచ్చే సాధనం లేదు అంటే అపాంగతే లబ్ధ్వా. ఆ తల్లోసారి ఇలా చూసిందండి, పొట్టిచూ. నిన్న చెప్పానుగా, మహాత్మ్యసేవధిరసౌ తవదుర్విలంఘ్య సంసార వింధ్య గిరికుంఠన కెళిచుంచు ధైర్యాంబుధిం పశుపతేశ్చులకీకరోతి కామాక్షి వీక్షణ విజృంభణ కుంభజన్మ అంటారు మూకశంకర్. ఆవిడ యొక్క కటాక్షం, కడగంటి చూపు ఇలా చూసిందా చాలు. ఏదో ప్రయత్నపూర్వకంగా ఇలా అడ్డుపెట్టి వితుక్కు ఆవిడ చూడక్కర్లా. కాబట్టి అమ్మా, శ్రీ కామాక్షీ కటాక్షితా పురుషా విపినం భవనం అమిత్రమిత్రం లోష్టంచ యువతి బింబోష్టం శివ శివ పశ్యంతి సమం. శివ శివ, ఎంత ఆశ్చర్యం! అన్నీ సమానంగానే ఉన్నాయి వాడికి. ఇది చూసి పొంగిపోవడం, అది చూసి కృంగిపోవడం వాడికి లేవు. ఒక్కసారి ఆవిడ చూస్తే ఆ శక్తి వచ్చేస్తుంది. అంటే ఆమె కన్నుల యొక్క ఈక్షణ శక్తి అంత గొప్పది. ఒకసారి ఆవిడ చూపు పడింది, ఆవిడ ఏమి ఇవ్వలేదు, ఇంకా కామకోటి. ఆవిడ ఏమైనా ఇవ్వగలదు. కోరికలకి హద్దు, నీకేం కావాలి చెప్పండి. అంత గొప్ప తల్లి, అసలు అడగక్కర్లేకుండా అనుగ్రహించేస్తుంది. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారంటే 68వ పీఠాధిపత్యంలోకి వచ్చినటువంటి నడిచే దేవుడిని పేరుగాంచిన వారే కాదు, అంతకు ముందు కూడా ఉన్నాయి ఆ పేర్లతో. 66వ పీఠాధిపతులు అనుకుంటే ఆయనకు కూడా ఉంది ఆ పేరు. ఆయన మీదకి ఒకసారి ప్రతిపక్షం వాళ్ళు వాదన చేయడానికి వచ్చారు. ఆయన అన్నారు, పీఠానికి వెళ్ళి భోజనం చేసి రండి వాదిద్దరు, కానీ ముందు అన్నం తినండి అన్నారు. వాళ్ళు అన్నం తిని వచ్చేసి కూర్చున్నారు. వాదన మొదలు పెడదామా అన్నారు. మొదలు పెట్టండి అన్నారు. మొదలు పెట్టండి, మీరు ఏమంటారు ముందు మొదలు పెట్టండి అన్నారు. వాళ్ళు ఏదో మొదలు పెడదాం అనుకున్నారు. వాళ్ళకి ఏమీ వాళ్ళకి అసలు ఒక్క ఆలోచన రావట్లేదు. వాళ్ళు చూశారు, ఆయన ఒళ్ళో ఓ పిల్ల కూర్చుంది. కన్యా పూజన సుప్రసన్న హృదయాం కాంచీల సన్మధ్యమాం. ఆవిడ ఎప్పుడెప్పుడు అనుగ్రహించాలనుకుంటే అప్పుడప్పుడు చిన్నపిల్ల రూపంలో వస్తుంది, కన్యకామణి రూపంలో. పట్టుకోవడం నీ వంతు ఉపాసన. పట్టుకోలేక వదిలేసుకుంటే వదిలేసుకుంటాం. వస్తుంది భ్రమరాంబ అని శంకరాచార్యులు వారు చెప్తుంటే నువ్వు వెతుక్కోవద్దు, పని చేసేటప్పుడు అక్కడ ఉందా లేదా వెతుక్కోవద్దు జాగ్రత్తగా. కాబట్టి ఆ తల్లి ఆయన ఒళ్ళో కూర్చునుంది.
కూర్చుని నవ్వుతోంది. ఆ నవ్వుల యొక్క కాంతులలో ప్రతిపక్షం వాళ్ళకి, మాట్లాడదాం అనుకున్న వాళ్ళకి ఏమీ గుర్తు రావట్లేదు. మాట్లాడండి అన్నారు స్వామివారు. వాళ్ళు అన్నారు మీ ఒళ్ళో పిల్లని దింపేయండి అన్నారు. అంటే ఆయన అన్నారు నేను సన్యాసిని, నా ఒళ్ళో పిల్ల ఎందుకు ఉంటుంది అన్నారు. కాదు, మీ ఒళ్ళో ఏదో పిల్ల ఉంది, ఆ పిల్ల నవ్వుతోంది, మాకేం గుర్తు రావట్లేదు అన్నారు. మీకు ఇంకా అర్థం కాలేదా అన్నారు. లేచి నిలబడి సాష్టాంగపడ్డారు. కామాక్షి పరదేవత ఒళ్ళో కూర్చుని మీతో నా వాదన క్షమించండి అన్నారు. ఆ తల్లి ఏమి ఇవ్వలేదు, కామకోటి. ఆమె ఏమైనా ఇవ్వగలదు. సమస్త బ్రహ్మాండములను సృష్టించి నిర్వహించగలిగిన తల్లి భక్తుడికి ఏది ఇవ్వలేదు, ఏదైనా ఇవ్వగలిగినటువంటి తల్లి. అందుకే రాజీవపత్రేక్షణం, కేవలము చూపులతో ఇచ్చేస్తుంది ఆవిడ. అది కూడా హేళ. ఆవిడ ఏం చేసినా అంత నవ్వుతూ చేస్తుంది. అది గొప్ప. మీకు ఎన్నో పర్యాయములు నేను చెప్పా. అభిరామ భట్టు అమావాస్య నాడు పౌర్ణమి అన్నాడు, ధ్యానంలో ఉండి. మహారాజు శరభోజీ రాత్రి వేళ వచ్చి ఏది చూపించన్నాడు. అభిరామి అంతాది శ్లోకం దేంతో పూర్తవుతుందో దాంతోనే మొదలు పెట్టాలి. ఉద్ధృత నగ అన్నారు అనుకోండి, నగ అన్నారు కదా, మళ్ళీ దాంతో మొదలెట్టాలి. నగ బిధనుజ, ధనుజ అన్నారు కదా, మళ్ళీ దాంతో మొదలెట్టాలి. ధనుజ, ఉద్ధృత నగ, నగ బిధనుజ, ఇదో ధనుజ శత్రు. అలా దేంతో మొదలెట్టారో దాంతోటే మళ్ళీ పూర్తి చేశారో దాంతో మొదలెడుతూ ఉండాలి. అభిరామి అంతాది, అభిరామి అంతాది చెప్తున్నాడు. శరభోజీ వచ్చాడు. రాత్రి 7, 8 అయింది. దగ్గరికి వచ్చి ఏది పౌర్ణమి చంద్రబింబం అన్నాడు. అమావాస్య. నేను పౌర్ణమి అన్నాను, అది నిజం చేయడం అమ్మవారి వంతు అన్నాడు. అమ్మవారు వెంటనే చివి కుండలాన్ని తీసి విసిరి, అంతే ఒక్కసారి వచ్చి ఆకాశంలో ఆ చివి కుండలం పూర్ణ చంద్రబింబంలా ప్రకాశించింది. లేచి అభిరామ భట్టు కాళ్ళ మీద పడిపోయాడు శరభోజీ మహారాజ్. ఇప్పటికీ కంచిలో కామాక్షి పరదేవత దేవాలయ గోడల మీద అభిరామి అంతాది చెక్కబడి ఉంటుంది. ఆ తల్లి ఏమి ఇవ్వలేదు నీకు, తన చూపులతో ఇచ్చేస్తుంది ఏదైనా సరే. ఆవిడేదో కష్టపడి ఎక్కడి నుంచో పట్టుకొచ్చి ఇవ్వక్కర్లేదు. కాబట్టి రాజీవపత్రేక్షణాం రాజీవ ప్రభవాది దేవమకుటై రాజత్పదాంభౌరుహాం. ఆ తల్లి గొప్పతనం ఏమిటంటే రాజీవ ప్రభవాదిదేవ మకుటై. రాజీవము నుండి ప్రభవించినవాడు అంటే బ్రహ్మగారు పద్మంలోంచి పుట్టాడు పద్మసంభవుడు. ఆయనతో మొదలుపెట్టి రాజాధిరాజులన్న వాళ్ళందరూ కూడా రాజరాజేశ్వరి అయినటువంటి ఆమె పాదముల మీద పడుతూ ఉంటారు. సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు వర్ణిస్తారు. ఆ తల్లి సభామంటపంలోకి వస్తుంటే ఆమె ఇలా అడుగు తీసి అడుగు వేస్తుంటే బ్రహ్మాది దేవతలందరూ నేల మీద పడి స్వర్ణదండములు పడిపోయినట్టుగా పడి నమస్కరిస్తూ ఉంటారట. చిలికెత్తెలు చెప్తారట, అమ్మ అది ఇంద్రుడి కిరీటం అమ్మా, వజ్రాలవి చాలా కఠినంగా ఉంటాయి, ఉరుసుకుంటుందేమో, జాగ్రత్త అమ్మా, చూసుకున్నాడు అంటారు. వాళ్ళ కిరీటములలో పొదగబడిన మణుల యొక్క కాంతుల చేత నీరాజనమివ్వబడుతున్న పాదములతో ఆమె కదిలి వెడుతుంది. వెళ్ళి విచిత్రం ఏంటంటే శంకరుడు కనపడగానే ఆమె మోకాళ్ళ మీద వంగి ఆయన పాదములకు తన తల తాకేటట్టుగా నమస్కరిస్తుంది. ఎంత గొప్పదైనా అంత భక్తి కలిగినది. అందుకే మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి ఆయన పేరెత్తేటప్పటికి ఆవిడికి అంత సంతోషం. కాబట్టి అమ్మా, నీ పాదములు నిరంతరము దేవతల యొక్క కిరీట కాంతుల చేత ప్రకాశిస్తూ ఉంటాయి. దీపం దర్శయామి అంటాం. దీపం దర్శయామి అంటే దీపం వంక చూడమని కాదు దాని అర్థం. అక్కడే ఉన్నటువంటి భగవంతుని యొక్క పాదములకు దగ్గరగా, అంటే మళ్ళీ వేళ్లకు అంటుకునేటట్టని కాదు, కొంచెం దూరంగా దీపపు కాంతి పడేటట్టుగా పాదాల దగ్గర పెట్టి నీ మనసుతో చూడు. ఏదో నందితిమ్మన గారు తన చెక్కుల కుంకుమ పత్రభంగ సంజనిత నవీన కాంతి విరజల్లగ గద్గద కిన్నకంఠి అంటాడు. తన చెక్కుల కుంకుమ పత్రభంగ సంజనిత నవీన కాంతి అంటే గొప్ప ప్రయోగం చేశాడు. అలా ఆమె చెక్కిళ్లకున్న కాంతికి ఆమె చెక్కిళ్ల మీద అలదుకున్న అంగరాగముల కాంతులు కలిసేట కోపం వచ్చినప్పుడు ఆ ఎరుపులో. ఎందుకనంటే మరి ఏదో హరిచందన కోటరమునకు బోవునాగ తరుణియబోలెన్, ఎర్రచందనపు చెట్టు తొర్రలోకి వెళ్ళిపోయిన ఆడత్రాచుపంలో వెళ్ళిపోయింది ఆ రోజున సత్యభామ. ఆమెను వర్ణిస్తూ చెప్పిన విశేషాలు. అలా అమ్మవారు అసలే సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్య మౌళి స్ఫుర తారానాయక శేఖరాం
అటువంటి తల్లి సర్వారుణ అనవద్యాంగి ఆరక్తవర్ణ. అటువంటి తల్లి ఆమె పాదములు అలా ప్రకాశిస్తుంటాయి కదా, దీపాన్ని కొంచెం దగ్గరగా పెట్టి ఆమె పాదముల వంక ఇలా చూపించి మీరు చూస్తున్నారనుకోండి, మామూలు గోళ్ళు కావు. నకధీదితి సంచన్న నమజ్జన తమోగుణ, చంద్రకాంతులు వస్తున్నటువంటి గోళ్ళు, ఆ వేళ్లకి పెట్టబడినటువంటి మట్టెలు, పాదములకున్న మంజీరం, పచ్చటి పట్టుబట్ట, దానికి ఎర్రటి అంచు, ఎర్రటి పాదాలు, పచ్చటి పారాణి, ఆ పసుపచ్చటి పసుపు, దాని మీద ఎర్రటి పారాణి రేఖలు, మధ్యలో పెట్టిన చుక్కలు, దాని మీద పువ్వులు, ఆ పువ్వులు తోసి ఇలా కొద్దిగా దీపం పెట్టి చూస్తే ఆ కాంతుల వంక చూసి నిన్ను మానసికంగా మురిసిపోమని. అంతేగాని దీపందరి చేయామి అంటే దీపం వంక చూడమని కాదు, దీపపు కాంతులలో నువ్వు ఉపాసన చేస్తున్న దేవతని చూడమని. అది చూడటం నీకు అలవాటైతే పాదాలేమి చుట్టూ తిప్పే చూడవచ్చు. ఇది అలవాటైంది అనుకోండి, ఇలా చుట్టూ దీపం తిప్పుతున్నప్పుడు మూర్తి యొక్క అంగ ప్రత్యంగముల యొక్క సౌందర్యాన్ని, తల, కిరీటం, తదినాటి చంద్రరేఖ ఇలా కిందికి తిప్పేటప్పటికి యువతల చెయ్యి, చేతికి ఉన్నటువంటి బాహుపురి, కేయూరం, గాజులు, చెయ్యి, ఉంగరాలు, ఇంకొంచెం కిందకొస్తే ఆమె తొడ, ఆ మోకాలు నుంచి ఆ పచ్చటి పట్టుబట్ట, ఆ పాదానికి పక్కనున్న పిక్క, ఆ పాదం, వేళ్ళు, యువతలి పాదం, ఇలా దీపం తిప్పుతున్నప్పుడు ఆమె రూపాన్నంతటినీ కూడా నువ్వు ఆ దీపపు కాంతిలో చూడొచ్చు. నేను అన్నది అదే విస్తరణ తంతు. అది దూది ఇలా 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 ఒత్తిని చిన్నప్పుడు తీసేవారు నాయనమ్మలు, అమ్మమ్మలు. అలా భావధార అలా వెడుతుంది. అందుకే భావనామాత్ర సంతుష్టాయై నమో నమః. నీ భావన ఉంటే చాలా ఆవిడ సంతోషపడి, అది లేనప్పుడు ఏమి ఇచ్చినా సహాయం. కాబట్టి అంత గొప్ప పాదములు కలిగిన తల్లి అంటే ఇంతమంది యొక్క నమస్కారములు అందుకుంటూ ఉంటుంది. రాజాధిరాజేశ్వరీ. ఆవిడ ఇవ్వలేనిది ఏముంటుంది, ఆవిడ చెయ్యలేనిది ఏముంటుంది, దేనికి బెంగపెట్టుకుంటావు? అందుకే శంకరులు సౌందర్యలహరి చేస్తూ ఒక మాట అంటారు, నఖైర్నాకస్త్రీణాం కరకమల సంకోచ శశిభిః తరూణాం దివ్యానాం హసతి యువతే చండిచరణౌ ఫలాని స్వశ్చేప్యః కిసలయకరగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిషమహ్నాదదతౌ అంటారు. దేవతా స్త్రీలైతే ఏదో ఆ స్వర్గలోకంలో ఉన్నటువంటి కల్పవృక్షాల దగ్గరికి వెళ్ళి వాటిని ప్రార్థన చేసి అవి పువ్వులు పూసి ఫలించి అనుగ్రహించే వరకు అక్కడ నించుంటారు. మాకు ఆ బెంగలేదు. మేము ఎక్కడ ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా ఒక్కసారమ్మా అని ఆమె పాదములను స్మరించామా చాలు, అనుగ్రహించగలిగినటువంటి తల్లి. ఆమెని భక్తితో స్మరించినంత మాత్రాన అనుగ్రహిస్తుంది. ఆవిడికి ఏదో పేరు పెట్టి పిలవక్కర్లా అమ్మా. ఎందుకనంటే లోకంలో అమ్మకి అమ్మా అన్న పేరు కన్నా మీరు ఏ పేరు వాడినా తక్కువే. మీరు ఆలోచించండి. అమ్మ పెద్ద డాక్టర్ అనుకోండి, డాక్టర్ గారు అన్నాడు అనుకోండి కొడుకు, బుద్ధుందా డాక్టర్ గారు ఏమిటి అమ్మ అనకుండా అంటాడు. కలెక్టర్ గారు అనుకోండి, మేడం గారు అన్నాడు అనుకోండి, బుర్రుందా వాళ్ళంటే అన్నారు నువ్వేమిటి అమ్మా అంటే. బిడ్డడు అమ్మ ఎంత గొప్పదైనా అమ్మా అంటే చాలు పొంగిపోతుంది. అంతేకాని ఆవిడ ఎంత గొప్పదైనా ఆవిడ పదవిని పెట్టి పిలవక్కర్లేదు. ఆమె అంత గొప్పది అని తెలుసుకున్న నాడు నువ్వు ఎంత బాగా బతకాలో నీకు అర్థం. మీ అమ్మ అంత గొప్పదైతే ఆమె గౌరవం నువ్వు నిలబెట్టద్దు. అరేదే ఇటువంటి కొడుకే అని ఆ తల్లి బాధపడకుండా ప్రవర్తించవలసిన అవసరం ఉంటుందా? మిగిలినవి ఆవిడ చూసుకుంటుంది. ఆ ప్రవర్తన ఉంటే చాలుగా. ఆ నడవడి జాగ్రత్త స్మ. ధర్మిణి ధర్మవర్ధిని, ధర్మాన్ని విడిచిపెట్టుకో. అది రాజన్మత్త మరాళ మందగమనాం రాజీవపత్రిక్షణాం రాజీవ ప్రభవాది దేవ మకుటై రాజత్పదాంభోరుహాం. అయితే రాజీవ ప్రభవాది దేవ మకుటై బ్రహ్మగారితో మొదలెట్టారు నమస్కారం చేసేవాళ్ళని. ఇంద్రుడితో మొదలెట్టకూడదు ఏంటి? ఇంద్రుడితో మొదలెట్టాల. బ్రహ్మగారి గురించి చెప్పడానికి కారణం ఏమిటో తెలుసా? బ్రహ్మగారికి కూడా ఒకప్పుడు ఈ తలకాయలు ఉండేవి. సౌందర్యలహరిలోనే చెప్పారు ఆయన ఈ విషయాన్ని ఒక చోట. చతుర్భి సౌందర్యం అని. ఆయనకి 5 తలకాయలు ఉంటే ఓసారి పరమశివుడితో ఆయన ఏదో ధిక్కరించి మాట్లాడాడు. ఏమిటి అంటే సంఖ్యానీయమని చెప్పాడు. నీకు 5 తలకాయలు సజ్జోజాత అఘోర తత్పురుష మామదేవ ఈశానములని, నాకు 5 తలకాయలు, ఏమిటి తేడా?
ఇద్దరికి 5 తలకాయలు, ఏమిటి గొప్ప అన్నాడు శివుణ్ణి. ఓహో అలాగా అని నకేభ్య సంత్రస్యన్ ప్రథమమథనా దండకరిపోహో. ఓ నాకైదు తలకాయలు నీకైదు తలకాయలనా ఈ గర్వం అని ఓడి గిల్లిసండి. యుద్ధం చేసి ఓ తలకాయ తీసేస్తే రెండోది తీయడానికి టైం పడుతుంది అనొచ్చు. గిల్లి బారేసిన వాడు రెండోది గిల్లి పైగా గిల్లడం అంటూ మొదలెడితే ఓసారి గిల్లి ఊరుకోరు, రెండో మాట గిల్లుతారు. అదో చీకాకైన విషయం. పువ్వులు గిల్లడం అన్న దొరలవాటు రానేయకూడదు. అది వచ్చింది అనుకోండి వాడు ఒక్క పువ్వు గిల్లి వదులుతాడా, ఇంకా అలా గిల్లుతూనే ఉంటాడు. ఈయన ఒకటి గిల్లిశాడు, 4 అయ్యాయి. రేపు పొద్దున 4 ఉన్నవాడి దగ్గరికి వెళ్తాడేమో, ఇంకోటి గిల్లేస్తే ఒకటి ఉంచితే చాలేని. అది వెంటనే ఒకటి గిల్లేయగానే 4 తలకాయలు తీసుకెళ్ళి ఏం చేశాడంటేట, అమ్మవారు 4 చేతులతో ఉంటుంది కదా, అందుకని అమ్మా నీకు నాకు అనుబంధం ఉంది, నేను పద్మంలోంచి పుట్టాను, నీ చేతులు పద్మాల్లా ఉంటాయి, అందుకని నీ చేతుల కింద నా తలకాయలు పెడుతున్నాను, ఇంకా మళ్ళీ గిల్లేయకుండా చూడండి 4 చేతుల కింద 4 తలకాయలు పెట్టేశాడు. శంకరుడు మళ్ళీ గిల్లేద్దామని చూసేట, అమ్మవారి చేతులు కనబడ్డాయి, సంతోషపడిపోయి ఊరుకున్నాడు. ఎలా గిల్లుతాడు, ఆవిడ చేతి కింద ఉంది తల, ఊరుకున్నాడు. అమ్మా నీ చేతుల కింద తలలు పెట్టబట్టి బ్రహ్మగారికి 4 అయినా మిగిలిన తలకాయలు. మరి ఆ 4 తలకాయలు మిగిలిన వాడు ఏం చేస్తాడు, రోజు 4 తలకాయలు కిరీటాలు తగి కాంతులు నీ పాదముల మీద పడేటట్టు దొల్లి దండాలు పెడుతుంటాడు. ప్రతిరోజు ఆ దొల్లు నమస్కారాలు పెట్టేవాడు అమ్మవారి దగ్గర ఎవరంటే ముందు బ్రహ్మగారే. ఎందుకంటే మరి ఆవిడ చేతుల కింద పెడితే కదా దక్కే ఆ తలకాయలు, అందుకు కదా. లేకపోతే 5 తలకాయలు ఉన్నవాడు 4 అయినవాడు 4 ఉన్నవాడు 1 అయిపోతాడు కూడా. నకేభ్య సంత్రస్సన్ ప్రథమమథనాదంతకరిపోహ. గిల్లేసిన వాడు గిల్లకుండా కాపాడాడంటే నీ చేతుల వైభవం. అందుకని ముందు సృష్టికర్త బ్రహ్మగారు చేస్తుంటాడు నమస్కారం. సృష్టికర్త అంటే పెద్ద ఆయన. నాకు సృష్టికర్త మా నాన్నగారు. మా నాన్నగారు ఎవరైనా వచ్చినప్పుడు అయ్యా రండి అని గబగబా వంగి మా నాన్నగారు కాళ్ళకి నమస్కారం పెట్టారనుకోండి, నేనేం చేస్తాను, ఆయన పెట్టుకున్నాడు నేను చూపెడతానంటానా? మా నాన్నగారే వంగి నమస్కారం చేశారు అంటే ఆయన ఎవరో మహానుభావుడు, నేను పెట్టాలి. ఆయన ఎవరండి నాన్నగారు, ఎందుకు పెట్టారండి అని అడుగుతానా? నేను వెళ్ళి ముందు పెట్టేస్తాను. సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారే నీ కాళ్ళ మీద పడి దండం పెడుతున్నాడు అంటే మనందరం కూడా ఏం చేయాలి, పెట్టాలి. అది అనుగ్రహం. పెద్దవాళ్ళు చూపించిన మార్గంలో నువ్వు నడు అని అన్యాపదేశంగా చెప్పడం, అంత అనుగ్రహం. ఒక్కసారి అమ్మా అంటే చాలు. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ రమేషా పరిత్రాతం రక్షస్సో మహతో భయా. వాత్సల్యమునకు రాశీభూతం. అమ్మా అంటే చాలు పొంగిపోతుంది. ఈశానాం జగతోస్య వెంకటపతేర్ విష్ణోహ పరాం ప్రేయసిం తద్దక్షత్తల నిత్యమాసరసికాం దక్షాంతి సంబద్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. వాత్సల్యస్వరూపిణి. అందుకే వేదాంత దేశికులు దయాశతకము అని అమ్మవారిని దయాస్వరూపిణిగా శతకం చేశారు. అటువంటి తల్లి కనుక రాజీవ ప్రభవాది దేవమకుటై రాజత్పదాంభౌరుహాం రాజీవాయత పత్రమండిత కుచాం. ఆమె యొక్క స్తనముల మీద తామర పువ్వుల యొక్క పెద్ద పెద్ద రేకులు అలంకరింపబడి ఉంటాయి. అది అక్కడ వరకు చూడాలి, దాని మీద వ్యాఖ్యానం అక్కర్లేదు. రాజాధిరాజేశ్వరీ. ఆ తల్లి రాజాధిరాజేశ్వరి. మహారాజులు చక్రవర్తులు ఎవరైనా సరే ఆమె అనుగ్రహము చేత మాత్రమే ఆ పదవిని పొందారు. ఆమె అనుగ్రహము కాని పక్కకి వెళ్ళిపోయిందా ఇక నిలబడ్డానికి అవకాశం ఉంది. అంత గొప్ప ఈక్షణ శక్తి, అనుగ్రహించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఓ అమ్మా, ఇటువంటి తల్లివి, ఇంత గొప్ప తల్లివి, కోరి నువ్వు శ్రీశైల పర్వతం మీద కూర్చున్నావు. ఏం అదృష్టం అమ్మా! ఇటువంటి నిన్ను చూడాలన్న ఉత్సాహం నాకుండదా? రాజాధిరాజేశ్వరివి కదా. విచిత్రం ఏంటంటే శ్రీశైల క్షేత్రంలోనే రాజరాజేశ్వరుడు అన్న పేరుతో శివుడు ఉన్నాడు. అక్కడ ఉన్న ఉపాలయాల్లో అయ్యవారి ముందు త్రిఫల వృక్షము అని ఉంటుంది, దాని ఎదురుగుండా ఉంటుంది రాజరాజేశ్వర. రాజరాజేశ్వరి ఆవిడ. రాజరాజేశ్వరి అంటే ఎంత గొప్ప చక్రవర్తులు కానివ్వండి, వాళ్ళకి కూడా ఈశ్వరి ఆమెయే. ఆమె ఇవ్వాలనుకుందా, ఎందుకు ఇచ్చావమ్మా వాళ్ళకి అని అడిగే అధికారం ఎవరికి లేదు. ఒకటి పాపమును తీసేసిందా, ఎలా తీసేసావమ్మా అని అడిగే అధికారం లేదు. ఆవిడ ఇవ్వాలనుకుందా, కవన శక్తి సరస్వతీ స్వరూపంగా అలా ఇచ్చేస్తుంది. ఆవిడే అన్ని, ఆవిడ కానిది ఉండదు.
బట్ట మార్చుకుంటుంది అంతే, నిజానికి మార్చుకోవాలని కూడా లేదు. ఓ తెల్లడి బట్ట కట్టు కూర్చుంది అనుకోండి, ఆవిడే సరస్వతి. అందుకే ముఖశంకర్లు విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షస్త హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి, విరించి భార్య వైరించి సరస్వతీ స్వరూపంగా గొప్ప అనుగ్రహాన్ని, అటువంటి వాగ్ధాటిని శరజ్యోత్సన శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సకుర్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణా పండితయ. ఏదో మాట్లాడడం అంటే ఉబుసుపూని ప్రసంగం కాదు. మధుక్షీరద్రాక్ష, మధు అంటే తేనె, వేడి చేస్తే చలవ చేస్తుంది, చలవ చేస్తే వేడి చేస్తుంది. ఆఖరికి ఆ తేనెకి అమ్మమ్మకి కూడా గొప్ప అనుబంధం. ఎందుకని అంటే ఆడపిల్ల పురుటికి వచ్చినప్పుడు మొట్టమొదట తల్లి దగ్గరికి కదువు వస్తుంది. ఆ పసిపిల్లలు కొద్దిగా చిన్న ప్రాయం రాగానే తెల్లవారుజామున లేచి ఆడతారు. ఏమో ఆ దైవశక్తి, వాళ్ళు ఆ దీపం వంక చూసి, ఆ చిన్న దీపం వంక చూసి కాళ్ళు చేతులు ఇచ్చి పకపక నవ్వుతూ, ఆ బోసి నవ్వులు నవ్వుతూ ఆ దీపం చూసి ఆడుకుంటుంటే వాళ్ళకి ఎలా తెలుస్తుందో తెలియదు. అమ్మమ్మ తేనె పెట్టే సమయం అయింది, తెల్లవారుతోంది, అమ్మమ్మ తేనె పెడుతుందని. అమ్మమ్మ చెయ్యి కడుక్కుని వచ్చి ఆ తేనె సీసాలో వేలు ముంచి ఇలా నోట్లో రాసేటప్పటికి దాన్ని చప్పరించి ఇంకా పెట్టి అన్నట్టుగా అమ్మమ్మ వంక చూస్తారు. కొంచెం నోరు వచ్చింది అనుకోండి, ఏదో పెద్ద విప్లవం చేస్తారంటే అమ్మమ్మ తేనె, అమ్మమ్మ తేనె అంటూ వచ్చి నించుంటారు. అంటే ఇంతమంది యుగుల్ని చూసిన తల్లి ఎదురుగుండా ఉన్నారు. ఆవిడ ఎంతమంది పసిపిల్లల్ని చూశారో, ఎంతమందికి కురుళ్ళు పోశారో మహాతల్లి కామాక్షి పరదేవత అలా అనుగ్రహించి వచ్చారు. కాబట్టి ఆ తల్లి తేనె పసిపిల్లల దగ్గర నుంచి అనారోగ్యంగా ఉన్నవాడు కూడా తేనె తీసుకుంటాడు. దురదృష్టం మధుమేహం ఉంటేనే, లేకపోతే ఆ తేనె పుచ్చుకుంటారు. కాబట్టి ఆ తేనె ఏమి ఇవ్వదు, సరస్వతీదేవి అనుగ్రహానికి తేనె నైవేద్యం చేస్తారు. అమ్మవారికి అభిషేకం చేసే పదార్థాలలో అత్యంత శక్తివంతమైన పదార్థాలలో తేనె ఒకటి. తేనెతో అభిషేకం సుబ్రహ్మణ్యుడి విషయంలోనూ అమ్మవారి విషయంలోనూ అంత శక్తివంతం. తేనె ఎంత తీయగా ఉంటుందో అటువంటి మాటలు ఇస్తుంది. తేనె ఏదో తీయగా ఉండడమే కాదు, గొప్ప శక్తిని ఇస్తుంది, రోగములను హరిస్తుంది. మధు, క్షీర, పాలు పసిపిల్లల దగ్గర నుంచి అన్నీ వదిలిపెట్టేసినటువంటి సన్యాసాశ్రమంలో ఉన్న పెద్దల వరకు తీసుకుంటారు. అది సమీకృత ఆహారం. అది జంతు శరీరం నుంచి వచ్చిన అపారమైనటువంటి సత్వగుణాన్ని ఇస్తుంది. పాలు ఎంత సమీకృత ఆహారమో అవతలవాడి మాటలు అంత దార్శనికములై నిలబడతాయి. అటువంటి మాటలు చెప్పగలిగిన శక్తిని ఇస్తుంది, అటువంటి ధారణా శక్తిని ఇస్తుంది. ద్రాక్ష లోకంలో ఒలిచిపెట్టమ్మా తింటానన్నారు. ద్రాక్ష పండు ఎవరు? అరటి పండు అయినా ఓపిక లేదమ్మా కొంచెం ఒలిచి తెచ్చిపెడదు అంటారేమో కానీ ద్రాక్ష పండు ఒలిచి తెచ్చిపెట్టమంటారా? అందరూ. అందున మంచి వేసవి కాలంలో చల్లగా ఉన్న ద్రాక్ష పళ్ళు కడిగి ఓ గిన్నెలో వేసి తెచ్చిపెట్టారు అనుకోండి, నోట్లో పడేసుకొని నువ్వు పళ్ళు కూడా ఉండక్కర్లేదు. అయ్యో శక్తి ఎక్కడ ఉందనడానికి అదేమైనా చెగుడిలే. పళ్ళ మధ్య పెట్టి నొక్కినా, పళ్ళు లేకపోతే నాలుక పెట్టి పైదవడకేసి నొక్కినా అవి చిట్లి ఆ తీయటి రసం వచ్చి శరీరాన్ని పోషించినప్పుడు పొందే ఆనందం. మధు క్షీర ద్రాక్ష మధురి మధురీణాహ పణితయ, అటువంటి వాక్కులు ఇస్తుంది శంకర భగవత్పాదుల వాక్కులు. అందుకే మహానుభావుడు వసంత ఋతువులో వచ్చారు, చైత్రమాసంలో, వైశాఖ మాసంలో వచ్చారు. వైశాఖ శుక్ల పంచమి. మధుమాసము మాధవ మాసము అని పేర్లు చైత్ర వైశాఖ మాసాలకి. మాధవ మాసంలో వచ్చారు. శంకరుల మాటలకు ఆ సువాసన. అందుకే కదా అష్టకం అంత గొప్పగా ఉంది. మాటకు వాసన, మాటకు పటుత్వం. రామచంద్రమూర్తి చైత్రమాసంలో వచ్చాడు. నోరు విప్పితే ధర్మం మాట్లాడతాడు. నడవడి అంత ఆదర్శప్రాయంగా ఉంటుంది. ఆ తల్లి అనుగ్రహం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా అటువంటి స్థితిని పొందుతారు. పోతనామాచ్యుల వారు మహానుభావుడు 12 స్కంధముల భాగవతాన్ని ఆంధ్రీకరించాలనుకున్నాడు. భగవతిని ప్రార్థన చేశాడమ్మా, నువ్వు పలకాలి నా నోటి మీద, నా నాలుక మీద పలికితే అప్పుడు 12 స్కంధములను ఆంధ్రీకరించగలుగుతాను, లేకపోతే సాధ్యం అవుతుందా? అందుకే అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన విల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. నిజానికి ఆ పద్యం ఏమిటో తెలుసా?
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అదే ఆ పద్యం. మంత్రాన్ని మార్చారు పోతన గారు. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులు నమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ శ్రీమాత్రే నమః. నీ మాటలు మాట అయింది. తన్నులు నమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్చుట మహత్వ. మహత్వ అంటే ఓం, కవిత్వ ఐం, బీజాక్షరాలు వాటికి. కవి పటుత్వ హ్రీం, లక్ష్మీ సంపన్నత శ్రీం. అందుకే పటుత్వ కవిత్వ మహత్వ సంపదల్. సంపదల్ అంటే శ్రీం, లక్ష్మీ కటాక్షం. ఓం ఐం హ్రీం శ్రీం అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులు నమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గమాయమ్మ శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః పోతన గారి పద్యం, ప్రార్థనా పద్యం. ఇచ్చేసిందంతే శక్తి. 12 స్కంధములను ఆంధ్రీకరించారు. సంస్కృత భాగవతం పారాయణ చేస్తే ఎంత శక్తో తెలుగు భాగవతం పారాయణ చేస్తే అంతే శక్తి. అలా ఎలా ఇవ్వగలదండి? ఆ మాట అన్వయం అవ్వదు, ఆవిడ ఇచ్చేస్తుంది అంతే. ఎందుకు ఇవ్వగలదు? రాజాధీరాజేశ్వరీం శ్రీశైల స్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ఆ తల్లిని ఒకసారి చూడాలనుందా? శ్రీశైలం వెళ్ళు అన్నారా శంకరాచార్యులు గారు? శ్రీశైలంలో వచ్చి వెలిసి ఉన్నటువంటి తల్లిని ఒక్కసారి చూసి మనసులో తదనంతరం ఎప్పుడూ భావన చేస్తూ ఆ తల్లిని తలుచుకుంటూ ఈ అష్టకం చదువుకుంటూ. కొద్దిగా నేను పెద్దగా విషయం తెలియనివ్వండి కాబట్టి చెప్పాను. ఇటువంటి పెద్దలు ఒక పెద్ద నెగడు దగ్గరికి వెళ్ళి కర్రతో పొడిస్తే పైకి నిరుసులు ఎలా లేస్తాయో అలా ఒక్కొక్క మాట చదువుకుంటుంటే భావనలు అలా విస్తరిస్తుంటాయి. అలా ఆలోచన చేస్తూ కళ్ళు మూసుకుని ఒక్కొక్క శ్లోకం చదువుకుంటూ గొప్ప ఆనందాన్ని పొందడం ఉందే, అది నిజమైన తపస్సు. దాని చేత అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఆవిడ ఏమైనా ఇవ్వగలదు సుమా అన్నది శంకర భగవత్పాదుల యొక్క ప్రతిపాదన ఈ శ్లోకంలో.